హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి ఆల్ 2 మార్క్స్ ఏమేమి చదవాలి ఏంటనేది కంప్లీట్గా ఈ వీడియో చూస్తే మీకు 20 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి అన్ని చాప్టర్స్లో ఉన్నటువంటి యాజ్ పర్ బ్లూ ప్రింట్, ఇది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా సరే ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అండ్ కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ ఒక్క వీడియోలోనే మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా వినండి. ఎగ్జామ్ అయిపోయేలోపు ఒక 4-5 టైమ్స్ విన్నట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఈజీగా వస్తాయి. ఓకేనా, రైట్. సో మనకి వెయిటేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే ముందు మనకి ఫిజికల్ వరల్డ్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనమాట. సో అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ అంటే ఏంటి అనేది మ్యాక్సిమం టైమ్స్ అడుగుతున్నాడు, వాట్ ఈజ్ ఫిజిక్స్ అని. అండ్ వాట్ ఈజ్ ఫిజిక్స్ అనేది మీ ఇష్టం, మీ ఏ డెఫినేషన్ రాసినా సరే రిలవెంట్ ఆన్సర్ అయితే ఉండాలి. ఎనీ రిలవెంట్ ఆన్సర్ అంటాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎనీ రిలవెంట్ ఆన్సర్ రాస్తే మీకు 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫిజిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీస్. ఓకేనా, సో ఈ ఒక్క సెంటెన్స్ రాస్తే మీకు 2 మార్కులు వస్తాయి. మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో మీకు అర్థమైనటువంటి రీతిలో కూడా దీన్ని అయితే డిఫైన్ చేయొచ్చు. అండ్ వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్. సివి రామన్ యొక్క డిస్కవరీ ఏంటి? సో ఇక్కడ మీరు ఓన్లీ సివి రామన్ యొక్క డిస్కవరీ ఒకటి రాస్తే సరిపోతుంది. రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక మాట రాస్తే చాలు, మీకు 2 మార్కులు వస్తాయి. జస్ట్ రామన్ ఎఫెక్ట్ అని రాస్తే చాలు. ఆ రామన్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏమి ఇవ్వాల్సిన పర్లేదు. రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక మాట రాస్తే ఇక్కడ ఉంది కదా రామన్ ఎఫెక్ట్, ఇది ఒకటి రాస్తే చాలు 2 మార్క్స్ వస్తాయి. మరి 1 వర్డ్ ఆన్సర్లో రాస్తే 2 మార్క్స్ వస్తాయి సార్ అంటే ఎగ్జాక్ట్లీగా గన్ షాట్గా వస్తాయి, అందులో మాత్రం నో డౌట్. ఓకేనా, వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్ అన్నాడు ఒకసారి. వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్ అన్నప్పుడు ఏంటంటే ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ ఆఫ్ ఏ మీడియం, ఇది రామన్ ఎఫెక్ట్ అంటే. ఓకేనా, వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్ అంటే ఇది రాయాలి, 2 మార్కులు వస్తాయి. డిస్కవరీ ఆఫ్ సివి రామన్ అంటే రామన్ ఎఫెక్ట్ అని రాస్తే 2 మార్కులు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. ఈ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అనేవి ఒక ఆర్డర్లో రాసుకుంటే బెటర్ అనమాట. సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఓకేనా, ఒక సంవత్సరం అడిగాడు వీటిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నాడు, ఇంకొక సంవత్సరం అడిగాడు డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నాడు. ఓకేనా, సో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో వీటిని అడిగాడు అనమాట. వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువకి వస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ నుంచి తక్కువ అంటే రేంజ్ని బట్టి మాత్రమే, రేంజ్ని బట్టి చూసుకోవాలి. సో రేంజ్ని బట్టి చూసుకుంటే మీకు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి తక్కువ రేంజ్లో పనిచేస్తూ ఉంటాయి, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇంకొద్ది తక్కువలో, అండ్ ఎక్కువ రేంజ్ వచ్చేది ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. సో ఈ విధంగా మీరు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్. ఇది కూడా జస్ట్ చంద్రశేఖరన్ లిమిట్ అని రాస్తే చాలు మీకు 2 మార్కులు వస్తాయి. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్ అంటే చంద్రశేఖరన్ లిమిట్, ఈ ఒక్క వర్డ్ రాయండి, 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఐన్స్టీన్స్ మాస్ ఎనర్జీ రిలేషన్. ఇది మనకి టెక్స్ట్ బుక్ లో ఉండదు, బట్ అడిషనల్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ ఏపీలో ఒకసారి అడిగాడు అనమాట. E=mc². E=mc² ఈస్ ద ఐన్స్టీన్ మాస్ అండ్ వెలాసిటీకి రిలేషన్ అనమాట. మాస్ అండ్ ఎనర్జీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే E=mc². ఇక్కడ మీకు మన టెక్స్టువల్ క్వశ్చన్ ఏంటంటే సిమెట్రీ అండ్ ఎసిమెట్రీ అని ఉంది క్వశ్చన్. సిమెట్రీ అండ్ ఎసిమెట్రీ. వాట్ ఈస్ సిమెట్రీ? ఎసిమెట్రీ ఇన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ, అంటే యాక్సలేషన్ ఆఫ్ గ్రావిటీ అండ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ఈ రెండిట్లో ఏది సిమెట్రీ ఏది ఎసిమెట్రీ అంటున్నాడు. సో సిమెట్రీ అంటే ఏంటంటే ఎట్ ఎనీవేర్ ఆల్ ద ప్లేసెస్లో కూడా వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉండాలి, కాన్స్టెంట్ వాల్యూ మెయింటైన్ చేయాలి. సో మనకి తెలుసు గ్రావిటేషనల్ కాన్స్టెంట్, యాక్సలరేషన్, మనకి యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనేది అన్ని చోట్ల ఒకలాగే ఉంటుంది. ఓకేనా, అన్ని చోట్ల ఒకలాగే ఉంటుంది. సో అది సిమెట్రీ అంటాం. మరి ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అయ్యేదాన్ని ఏమంటారంటే ఎస్సిమెట్రీ అంటాం. స్మాల్ జీ వాల్యూ ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అవుతుంది. సో కాబట్టి స్మాల్ జీని ఎస్సిమెట్రీ అని చెప్తాం. మీకు అర్థం కాలేదనుకోండి, అంటే ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోలేకపోయారు అనుకోండి, ఇదే క్వశ్చన్ అడిగితే సిమెట్రీ ఏది ఎస్సిమెట్రీ ఏది అని అడిగాడు అనుకోండి, స్మాల్ జీ ఒకసారి సిమెట్రీ అని రాసుకోండి, స్మాల్ జీ ఇంకోసారి ఎసిమెట్రీ అని, సేమ్ క్వశ్చన్కి తారుమారు చేయండి. ఒకసారి క్యాపిటల్ జీ అనేది సిమెట్రీ రాశారు, స్మాల్ జీ అనేది ఎసిమెట్రీ రాశారు, అది కరెక్ట్ ఆన్సరే.
బట్ మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ అదే క్వశ్చన్ నెంబర్ వేసి ఏం చేస్తారు, మీరు రాసినటువంటి ఆన్సర్కి ఆపోజిట్లో రండి. ఏది రైట్ అయితే దానికి మార్కులు వస్తాయి. రైట్ కానీ దానికి రాంగ్ అయిన దానికి ఏమంటారంటే రిపీటెడ్ అని రాస్తారు, అంతే. ఎక్కువసార్లు రాశారు కాబట్టి మార్కులు కట్ చేయడం అలాంటిదే ఉండదు. మనకి కరెక్ట్గా రాయడమే ఇంపార్టెంట్. ఓకేనా? ఆన్సర్ స్క్రిప్ట్లో కరెక్ట్ ఆన్సర్ ఉంటే మార్కులు ఇవ్వాల్సిందే. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చెక్ చేసినా సరే, రిపీట్ రాసినా సరే, ట్రై చేసావు కాబట్టి మీకు మార్కులు అయితే అలాట్ చేస్తారనమాట. సో ఆ విధంగా మీరు ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్న క్వశ్చన్స్ని మీరు అలా పెట్టుకుంటే ఈజీ అయిపోద్ది. నెక్స్ట్ చూస్తే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ సెకండ్ చాప్టర్ ఇది. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో ముందు చేయాల్సింది అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. చాలా టైమ్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది, యాక్యురసీ అండ్ ప్రెసిషన్. యాక్యురసీ అంటే మీకు తెలుసు, యాక్యురేట్ గా ఉండాలి, ఖచ్చితత్వం అంటారు తెలుగులో అయితే. సో యాక్యురసీ అంటే ఏంటంటే హౌ క్లోజ్ ద మెజర్డ్ వాల్యూ టు ద ట్రూ వాల్యూ, అంటే మనం కొలిచిన విలువ నిజ విలువకి ఎంత దగ్గరగా ఉందో తెలిపేది యాక్యురసీ అంటాం. ఓకేనా? మనం కొలిచిన విలువ నిజ విలువకి ఎంత దగ్గరగా ఉంది, ద మెజర్డ్ వాల్యూ హౌ మచ్ క్లోజర్ టు ద ఇట్స్ ట్రూ వాల్యూ, దట్ ఈస్ ద యాక్యురసీ. ప్రిసైజ్ అంటాం, ప్రిసైజ్ లేదా ప్రెసిషన్. ఓకేనా? సో ప్రిసిషన్ అంటే ఏంటంటే, సో యాక్యురసీ అండ్ ప్రెసిషన్, యథార్థత ఖచ్చితత్వం అన్నమాట. సో ప్రెసిషన్ అంటే ఇక్కడ చూడండి, టు వాట్ రెజల్యూషన్ ద క్వాంటిటీ ఈజ్ మెజర్డ్, అంటే సెవరల్ మెజర్డ్ వాల్యూస్ కొలుస్తాం, ఫైండ్ చేస్తాం. మనం కొలిచిన విలువల్లో ఉన్నటువంటి రిజల్యూషన్ అంటే దగ్గర సంబంధం ఉన్నటువంటి రిజల్యూషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టార్గెట్ మీద మనం యారో వేస్తున్నాం, టార్గెట్ పైన యారో వేస్తున్నాం అనుకోండి. సో దాన్ని ఏమంటామంటే, సో ఇక్కడ టార్గెట్ ఉంది, టార్గెట్ సెంటర్లో మనం ఇక్కడ యారో వేయాలి. సో ఒకసారి యారో వేస్తే ఇక్కడ వచ్చింది, ఒకసారి యారో ఇక్కడ వచ్చింది, ఒకసారి యారో ఇక్కడ వచ్చింది, ఒకసారి ఇక్కడ వచ్చింది. సో ఇవన్నీ చూడండి, టార్గెట్ నుంచి దూరంగా దగ్గరగా వేరియేషన్లో ఉన్నాయి టార్గెట్ నుంచి. సో ఇది దీనికి ప్రెసైజ్ ఉండదు అనమాట, దీనికి ప్రెసైజ్ ఉండదు. ఎందుకని, మనకు వచ్చినటువంటి వాల్యూస్, మనం టార్గెట్ చేసినటువంటి వాల్యూస్లో గ్యాప్ ఎక్కువ ఉందన్నమాట. రైట్? అలా కాకుండా అదే టార్గెట్ని ఇక్కడ నేను సెంటర్లో టార్గెట్ చేయాలి, ఒకసారి ఇక్కడ టార్గెట్ చేసి ఇక్కడ హిట్ చేశాను యారోతో, ఇంకోసారి ఇక్కడ హిట్ చేశాను, ఇంకోసారి ఇక్కడ హిట్ చేశాను. ఈ 3 చూడండి, మనకి మెజర్డ్ వాల్యూకి సంబంధించి ఈ వాల్యూకి మధ్య క్లోజ్నెస్ ఉందన్నమాట. ఎంతైతే రిజల్యూషన్ ఉండిందో సెవరల్ మెజర్డ్ వాల్యూస్లో, దట్ ఈస్ ద ప్రెసిషన్. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ రాస్తారా అండి, లేకుంటే లేదు. సెకండ్ పాయింట్ అనేది డిపెండ్స్ ఆన్ ఎర్రర్స్, డిపెండ్స్ ఆన్ లీస్ట్ కౌంట్ అనేది రాయండి. సెకండ్ పాయింట్ రాస్తారా అండి, లేకుంటే లేదు. బట్ స్టేట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్యురసీ స్టేట్మెంట్కి 1 మార్క్ వస్తుంది, ప్రెసిషన్ స్టేట్మెంట్కి ఇంకో మార్క్ వస్తుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ద దట్ కెన్ అక్కర్ ఇన్ ఏ మెజర్మెంట్. మనం కొలిచేటప్పుడు వచ్చేటువంటి ఎర్రర్స్ పేర్లు ఏంటి? సో చూడండి, దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. అందులో సిస్టమాటిక్ ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్, గ్రాస్ ఎర్రర్స్. వీటి పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సిస్టమాటిక్ ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్, గ్రాస్ ఎర్రర్స్. అండ్ నెక్స్ట్ ఈ 3 రాయాల్సింది అనమాట, ఎర్రర్స్ పేర్లు రాయాల్సిందే. నెక్స్ట్, హౌ సిస్టమాటిక్ ఎర్రర్స్ కెన్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్. సిస్టమాటిక్ ఎర్రర్స్ని ఎలా తగ్గిస్తాం, ఎలా తీసివేస్తాం. సో ఇంప్రూవింగ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఉండాలి, ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ వాడాలి. అండ్ సెలెక్టింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్స్, మంచిగా పనిచేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రిమూవింగ్ పర్సనల్ బయాస్, అంటే మన చేత వచ్చేటువంటి మిస్టేక్స్ని రిడ్యూస్ చేసుకోవాలి. ఈ 3 చేయడం వల్ల ఇక్కడ సిస్టమాటిక్ ఎర్రర్స్ని మినిమైజ్ చేయొచ్చు లేదా రెడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. సో ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి? బేసిక్గా ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉండే యూనిట్స్ నేను చెప్తాం ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఇవి చూడండి, యూనిట్స్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ఫండమెంటల్ యూనిట్స్. యూనిట్స్ ఆఫ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డిరైవ్డ్ యూనిట్స్. ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉండే యూనిట్స్ని ఫండమెంటల్ యూనిట్స్ అంటాం, డిరైవ్డ్ క్వాంటిటీస్ ఉండే యూనిట్స్ని డిరైవ్డ్ యూనిట్స్ అంటాం. మరి ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటి? సో చూసినట్లయితే ఫండమెంటల్ క్వాంటిటీస్ మాస్, లెంత్, టైము, ఎలక్ట్రిక్ కరెంట్, ఓకేనా, టెంపరేచర్, ఇవన్నీ కూడా ఫండమెంటల్ క్వాంటిటీస్ కిందకి వస్తాయి. డిరైవ్డ్ క్వాంటిటీస్ వచ్చే అవి కాకుండా మిగతా ఏదైనా ఫోర్స్ కానీ, ఎనర్జీ కానీ, అండ్ వెలాసిటీ కానీ, యాక్సలరేషన్ కానీ, వాటెవర్, ఇవన్నీ కూడా డిరైవ్డ్ యూనిట్స్ కిందకి వస్తాయి. సో డిరైవ్డ్ క్వాంటిటీస్ ఉంటే డిరైవ్డ్ యూనిట్స్, ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉండే యూనిట్స్ ఫండమెంటల్ యూనిట్స్. ఒక చిన్న స్టేట్మెంట్ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి, వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. చాలా సార్లు అడిగాడు ఈ క్వశ్చన్. చాలా మంది కన్ఫ్యూజన్లో రాంగ్ ఆన్సర్ రాసి వస్తూ ఉంటారు అనమాట. దీనికి అర్థం చేసుకుంటే ఒక స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ ఏమంటాడంటే, వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. ఒకే ఫిజికల్ క్వాంటిటీకి 2 యూనిట్స్ ఎందుకు ఉంటున్నాయి, డిఫరెంట్ యూనిట్స్ ఎందుకున్నాయి? డిఫరెంట్ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ ఉంది కాబట్టి, అంటే వేరు కొలిచే పద్ధతులు ఉన్నాయి కాబట్టి. ఎంకేఎస్లో కొలుస్తాం, సీజీఎస్లో కొలుస్తాం. మరి ఎంకేఎస్లో కొలిసినప్పుడు దూరాన్ని మీటర్లో కొలవాల్సిందే, సీజీఎస్లో కొలిసినప్పుడు దూరాన్ని సెంటీమీటర్లో కొలవాల్సిందే. ఈ పెన్ యొక్క
లెంత్ కనుక్కోవాలి. నేను ఎంకేఎస్ యూనిట్లో కొలిస్తే ఎన్ని మీటర్లు ఉందో చెప్పాలి. ఇదే పెన్ యొక్క లెంత్ సీజీఎస్లో కొలిస్తే ఎన్ని సెంటీమీటర్లు ఉందో చెప్పాలి. సో ఒకే క్వాంటిటీ బట్ ఒకే ఫిజికల్ కాంపోనెంట్ బట్ డిఫరెంట్ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్లో చేసాం అనమాట. మనం మీటర్స్లో కొలిసినప్పుడు ఎన్ని మీటర్లు ఉందో చెప్తాం, సెంటీమీటర్లో కొలిసినప్పుడు ఎన్ని సెంటీమీటర్లు ఉందో చెప్తాం. ఓకేనా, సేమ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ డిఫరెంట్ యూనిట్స్. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పామంటే వీ హ్యావ్ డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లైక్ సిజిఎస్, ఎంకేఎస్ అండ్ ఎఫ్పిఎస్. 3 పద్ధతులు ఉన్నాయి కాబట్టి 3 పద్ధతుల్లో 3 వేరు వాల్యూస్ వస్తాయి అనమాట. అందుకని అక్కడ డిఫరెంట్ మెథడ్ ఆఫ్ యూనిట్స్, మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ అని రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ వాట్ డూ దే రిప్రజెంట్ వెన్ రిపోర్టింగ్ ద రిజల్ట్ ఆఫ్ ది మెజర్మెంట్. సో ఇది కూడా ఇంపార్టెంటే. సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటే ఏంటి? ఆ సిగ్నిఫికెంట్ ఫిగర్ని మనం ఏదైనా మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ చేసినప్పుడు ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటున్నాడు. సో ద నంబర్ ఆఫ్ రిలయబుల్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ విత్ ఫస్ట్ అన్సర్టైన్ డిజిట్. ఓకేనా, రిలయబుల్ డిజిట్ ఉండాలా, అన్సర్టైన్ డిజిట్ ఉండాలా, దాన్ని ఏమంటామంటే సిగ్నిఫికెంట్ ఫిగర్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ టు గ్రావిటీ 9.82 మీటర్ పర్ సెకండ్. సో 9 అనేది ఏమో రిలయబుల్ నెంబరు, 82 అనేది ఏమో అన్సర్టైన్ వాల్యూ. ఈ 82 అనేది ఏంటి, మారొచ్చు. 9 అనేది కామన్గా ఉంటుంది. 9.78 రావచ్చు, నీకు 9.80 రావచ్చు, 9.82 రావచ్చు, వాటెవర్. ఇవన్నీ కూడా ఏంటి, అన్సర్టైన్ వాల్యూస్ అనమాట. ఇదొకటే రిలయబుల్ వాల్యూ. సో రిలయబుల్ వాల్యూతో పాటుగా అన్సర్టైన్ వాల్యూ కలిపి ఉంటే దాన్ని ఏం చెప్తాం, సిగ్నిఫికెంట్ ఫిగర్ అని చెప్తాం. సో ఇది సిగ్నిఫికెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ డైమెన్షనల్ అనాలిసిస్? డైమెన్షనల్ అనాలిసిస్ అంటే ఏంటి? ద డైమెన్షన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ పవర్స్ టు విచ్ ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ టు బి రైజ్డ్. సో ఫండమెంటల్ క్వాంటిటీస్కి ఉండేటువంటి ఏవైతే పవర్స్ ఉన్నాయో వాటిని ఏమంటాం, డైమెన్షనల్ అనాలిసిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీకి డైమెన్షన్ ఫార్ములా రాశారు. ఇక్కడ మీ ఇష్టం, ఏ ఫిజికల్ కాంపోనెంట్ అయినా డైమెన్షన్ ఫార్ములా రాయొచ్చు. ఎక్స్ప్రెస్ యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్, ఇది కూడా అడిగాడు. కిలోగ్రామ్లో చెప్పండి అంటున్నాడు. 1 AMU యూనిఫైడ్ అటామిక్ మాస్ డైరెక్ట్గా మీరు రాసిన పర్లేదు 1.67 × 10⁻⁻27 కిలోగ్రామ్. 1.67 × 10⁻⁻27 kg 1 అటామిక్ మాస్ యూనిట్ వాల్యూ. గుర్తుపెట్టుకోవచ్చు, దాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ద ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్, చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. ద ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్, రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ 1%. వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ద వాల్యూమ్? వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ద వాల్యూమ్? వాల్యూమ్ కనుక్కోవడానికి ఎంత ఎర్రర్ వస్తుంది అంటున్నాడు. సో వాల్యూమ్కి ఫార్ములా తెలిస్తే మీకు ఆ ఎర్రర్ అనాలిసిస్ ఎలా రాస్తారు. 1% అంట రేడియస్లో ఉన్నటువంటి దాని యొక్క ఏమంటున్నాడు, స్పియర్, రేడియస్ ఆఫ్ ద స్పియర్ యొక్క పర్సంటేజ్ ఎంత, 1% ఇచ్చాడు. మెజర్మెంట్ ఆఫ్ ద వాల్యూమ్, సో వాల్యూమ్కి మనకి V = 4/3 πr3. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. R వాల్యూ ఇచ్చాడు, 1% అన్నాడు. సో దీన్ని ఎలా రాస్తామంటే మనకి వాల్యూమ్ యొక్క ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్ అంటున్నాడు. సో వాల్యూమ్ యొక్క మెజర్మెంట్ చూస్తే దీన్ని ఎలా రాసుకోవాలి, ఫార్ములాస్లో మెజర్మెంట్ ΔV/V × 100 = 4/3 అనేది నంబరు, పై అనేది 22/7 ఇది నెంబర్. ఈ రెండింటిని మనం రాయలేము. R³ అంటే క్యూబ్ అనేది ముందుకు వస్తుంది. R అనేది ΔR/R × 100. సో ΔR/R × 100 ఎంత ఇచ్చాడు మనకి, 1% ఇచ్చాడు లెక్కలోనే. సో మనకి వాల్యూమ్ యొక్క మెజర్మెంట్లో ఎర్రర్ ఎంత వస్తుందంటే 3 × 1 3% వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్, 3%. ఓకేనా, ఇలా చేయాల్సి ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, the percentage error in the mass and speed are 2% and 3% respectively. What is the maximum error in the kinetic energy calculated these quantities? So kinetic energy లో మీకు ఏమి ఇచ్చాడంటే మాస్కి ఏమో 2% ఇచ్చాడు, స్పీడ్కి ఏమో 3% ఇచ్చాడు. మళ్ళీ ఏమంటున్నాడు, కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమంటున్నాడు. సో మళ్ళీ సేమ్ ఇప్పుడు చేసినటువంటి ప్రొసీజర్లోనే చేయాల్సి ఉంటుంది. సో మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఫస్ట్ తెలిసినట్లయితే, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, KE = 1/2 mv². సో 1/2 అనేది నెంబర్ కాబట్టి దానికి మన ఎర్రర్ అనాలిసిస్లో దాన్ని యూజ్ చేయము. సో ఇక్కడ మనకి చేయాల్సింది ఏంటంటే ΔKE/KE × 100 m × ΔM/m × 100 ప్లస్ రాసుకోవాలి. మల్టిప్లికేషన్ ఉన్నా సరే ప్లస్ రాసుకోవాలి. 2 పైన ఉన్న పవర్ కాస్త ముందుకు మల్టిప్లికేషన్లోకి వచ్చేస్తుంది. ΔV/V × 100 అనమాట. ఈ ΔV/V × 100 వాల్యూ ఇచ్చాడు, ΔM/m × 100 వాల్యూ ఇచ్చాడు. M వాల్యూ ఎంత, సో మాస్కి వచ్చేసేమో 2% ఉంది, స్పీడ్కి వచ్చేసేమో 3% ఉంది. 2% ప్లస్ 2 × ΔV/V వాల్యూ ఎంత, 3%. సో ఇక్కడ చూసినట్లయితే 2 + 2 3 = 6, ఇట్ ఈస్ 8% ఈస్ ద ఏమది ఎర్రర్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ. 8% అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఆన్సర్ రాసినా కానీ మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి.
ఓకే, మీకు 8%. సో ఇలా మనకి 2 చాప్టర్స్ అయిపోయినాయి. ఇప్పటికి 2 చాప్టర్స్ నుంచి 2 క్వశ్చన్లు, ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ చొప్పున 4 మార్కులు వస్తాయి ఇప్పుడు మనకి. అంటే ఫిజికల్ వరల్డ్ అయిపోయింది, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఇది 4th చాప్టర్ అనమాట. 4th చాప్టర్లో కూడా మనకి ఒక 2 మార్క్స్ వెయిటేజ్ క్వశ్చన్ అయితే ఉండింది. చాలా ఈజీగా సింపుల్గా ఇక్కడ నుంచి అయితే మీరు కొంచెం న్యూమరికల్ పార్ట్ ఉంటుంది కాబట్టి బైపీసీ వాళ్ళు కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. సో చూడండి, ద వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద హారిజంటల్ కాంపోనెంట్ వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ విత్ ఎక్స్ యాక్సిస్. వర్టికల్ కాంపోనెంట్ అంటారు ఇది మనకి. సో ఇది ఆరిజిన్ అయితే ఇది హారిజంటల్ కాంపోనెంట్, ఇది వర్టికల్ కాంపోనెంట్. వర్టికల్ గా మనకి తెలుసు uy ఈజ్ ఈక్వల్ u sin θ ఉంటుంది. హారిజంటల్ గా తెలుసు ux ఈజ్ ఈక్వల్ u cos θ ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, వర్టికల్ కాంపోనెంట్ అంటే uy ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అంట, హారిజంటల్ కాంపోనెంట్ ux కి ఈక్వల్ అంట. మరి uy అంటే ఏం చెప్పాం మనం, u sin θ. ux అంటే ఏం చెప్పాం, u cos θ. రైట్, u gets cancelled. sin θ by cos θ ఈజ్ ఈక్వల్ ఏమది 1 అవుతుంది. ఈ sin θ by cos θ ఏమని చెప్తాం మనం, tan θ అంటాం. tan θ ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది. అంటే tan θ ఈజ్ ఈక్వల్ 1 అంటే 1 ఎలా రాయొచ్చు మనం, tan 45 రాయొచ్చు. 1ని tan 45 రాసుకోవచ్చు. ఇటువైపు tan θ ఉంది. రైట్, ఇప్పుడు ఏమొస్తుంది, tan θ ఈజ్ ఈక్వల్ tan 45 అంటే θ ఈజ్ ఈక్వల్ 45 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి θ ఈజ్ ఈక్వల్ 45. మీరు డైరెక్ట్గా ఇక్కడ uy ఈజ్ ఈక్వల్ ux రాసుకొని u sin θ ఈజ్ ఈక్వల్ u cos θ రాసుకొని tan θ ఈజ్ ఈక్వల్ tan 45 రాసినా లేదా θ ఈజ్ ఈక్వల్ 45 రాసినా 2 మార్కులు. అంటే ఈ ఈక్వేషన్ రాయాలి అండ్ దెన్ ఇది రాయాలి, అప్పుడు మీకు 2 మార్కులు వస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే 2 forces of magnitudes 3 units and 5 units act at 60 degrees with each other. What is the magnitude of the resultant vector? ఇది కూడా చేయాల్సి ఉంటుంది మీరు. సో ఇవాళ ఇలాంటివి మనం బట్టి కొట్టడం కంటే అసలు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని ప్రజెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి చూస్తే మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ వచ్చేసి r ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏమిచ్చాడు, 2 forces ఇచ్చాడు, F1 F2 అనుకోవాలి. సో దాన్ని ఫోర్స్ లో కన్వర్ట్ చేస్తే F1² ప్లస్ F2² ప్లస్ 2F1 F2 cos θ. ఇది ఫార్ములా. ఇది ఎక్కడి నుంచి రాసాం మనం అంటే r ఈజ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది r ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ p² ప్లస్ q² ప్లస్ 2pq cos θ అనేటువంటి ఫార్ములా బేస్ చేసుకొని నోట్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి F1 F2 వాల్యూస్ తెలుసు. మాడ్యులస్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ F1 వాల్యూ ఎంత ఇచ్చాడు, ఫస్ట్ ఏమో F1 3 యూనిట్స్ ఇచ్చాడు అండ్ ప్లస్ F2 ఏమో 5 యూనిట్స్ ఇచ్చాడు అండ్ ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ cos θ అంటే ఎంత, cos 60 రాయాలి. సో cos 60 వాల్యూ మీకు తెలుసు 1/2 అని. 1/2 రాసుకుంటే, సో ఇక్కడ 1/2 రాసాం అనుకోండి, 1/2 రాస్తే 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూస్తే 3² అంటే 9, 5² అంటే 25 ప్లస్ 3 5s are 15. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఏమవుతుంది, 40 ప్లస్ 49. సో రూట్ 49 వస్తుంది. రూట్ 49 అంటే 7 యూనిట్స్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్, ఇది రిజల్టెంట్ ఫోర్స్ వచ్చేసి మీకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ ఎంత ఉంటుందంటే 7 యూనిట్స్ అవుతుంది. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఆన్సర్. ఓకేనా, రైట్. సో a is equal I plus j. What is the angle between the vector and the x-axis? What is the angle between the vector and the x-axis? a is equal I plus j అనేది వెక్టర్ ఉంది. I plus j వెక్టర్ లో వెక్టర్ యొక్క x-axis కి, వెక్టర్ కి x-axis కి మధ్య యాంగిల్ ఎంత, వెక్టర్ కి x-axis కి. సో ఇక్కడ వెక్టర్ కి x-axis కంటే ఇక్కడ మీరు రాయాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే cos θ లో రాసినా అదే ఆన్సర్ వస్తుంది, sin θ లో రాసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. బికాస్ ఆఫ్ అది a ఈజ్ ఈక్వల్ I ప్లస్ j కాబట్టి. సో ఇక్కడ చూసినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ cos θ రాసాం అనుకోండి, cos θ ఈజ్ ఈక్వల్ a బై మాడ్యులస్ ఆఫ్ a. సో a అంటే అలాంగ్ x యాక్సిస్. సో మాడ్యులస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a కనుక్కోవాలి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a ఎలా కనుక్కుంటాం, a ఈజ్ ఈక్వల్ మీకు తెలుసు I ప్లస్ j ఉంది కాబట్టి మ్యాగ్నిట్యూడ్ అంటే I యొక్క ఫ్యాక్టర్ స్క్వేర్, j యొక్క ఫ్యాక్టర్ స్క్వేర్. సో I యొక్క ఫ్యాక్టర్ ఎంత 1, j యొక్క ఫ్యాక్టర్ ఎంత 1, 1² ప్లస్ 1² ఎంత 1² ప్లస్ 1² రూట్ 2, 1 ప్లస్ 1 అవుతుంది కాబట్టి రూట్ 2 అవుతుంది. సో cos θ ఈజ్ ఈక్వల్ మనం ఎలా రాస్తామంటే ax బై mod a అంటే రూట్ 2 రాస్తాము. సో ax యొక్క x యాక్సిస్ పరంగా దాని యొక్క క్వాంటిటీ ఎంత, ఇట్ ఈజ్ ఈక్వల్ 1/√2. సో రైట్, cos θ ఈజ్ ఈక్వల్ 1/√2 అయితే ఈ 1/√2 ని cos θ లో ఎలా రాసుకోవచ్చు, cos 45 రాసుకోవచ్చు. సో cos θ ఈజ్ ఈక్వల్ cos 45 అయింది. అప్పుడు ఏమవుతుంది, θ ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్ అవుతుంది అనమాట.
తీటా ఈజ్ ఈక్వల్ 45 degrees అనేది మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ 45 రాసినా 2 మార్కులు వస్తాయి. ఎందుకంటే చాలాసార్లు 2 మార్కులు ఇవ్వమని చెప్పేసి ఎగ్జామినర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఆన్సర్స్ దిద్దడానికి వెళ్ళినప్పుడు పేపర్ కరెక్షన్కి వెళ్ళినప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ 45 ఏది ఎస్పెషల్ ఈ క్వశ్చన్కి మాత్రమే. ఈ క్వశ్చన్లో తీటా ఈజ్ ఈక్వల్ 45 రాసినా చాలు మీకు 2 మార్కులు వస్తాయి. నెక్స్ట్, when two right-angled vectors of magnitude 7 units and 24 units combine, what is their resultant? వాటి యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది? సో 2 వెక్టర్స్ ఇచ్చాడు, ఓకేనా, కంబైన్ చేయమన్నాడు. వాట్ ఈస్ ద రిజల్టెంట్ వెక్టర్ అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు, R1 ఇచ్చాడు అనుకుందాము, 7 units, R2 ఇచ్చాడు 24 units. సో లేదా సంథింగ్ A, B అనుకుని ఏం కాదు మీరు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ ఫార్ములా తెలుసు మీకు, R1² ప్లస్ R2² ప్లస్ 2R1 R2 రైట్ యాంగిల్స్ అంటున్నాడు కదా. రైట్ యాంగిల్స్ అంటే మీకు అక్కడ cos 90 అవుతుంది. cos 90 వాల్యూ కాబట్టి cos 90 ఈజ్ ఈక్వల్ మీకు 0 అవుతుంది. సో cos 90 వస్తుంది ఇక్కడ. cos 90 ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. మిగిలిపోయేది ఏంటో చూడండి, ఇట్ ఈస్ R1² అంటే 7² ప్లస్ R2² అంటే 24². ఇట్ ఈస్ ఈక్వల్ 49 ప్లస్ 576. 49 plus 576 it is equal under root of 625. So it is equal 25 units అనేది మీకు రిజల్టెంట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే cos 90 వాల్యూ 0 కాబట్టి 2R1 R2 ఇంటూ 0 సంథింగ్ ఇంటూ 0 0 అయిపోతుంది కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. మిగిలిపోయేది R1² ప్లస్ R2². సో ఈ విధంగా ఇక్కడ A, B అనుకొని చేసాం. సో ఎలాగైనా మీరు చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ 5th వన్ చూద్దాము. P అనే వెక్టర్ ఉంది, Q అనే వెక్టర్ ఉంది, అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది P ప్లస్ Q అన్నాడు. అంటే P ప్లస్ Q కనుక్కోమన్నట్లా. చాలా మంది P ప్లస్ Q రాసి వదిలేస్తున్నారు, 2 మార్క్స్లో 1 మార్కే వస్తుంది పాపం. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P ప్లస్ Q అన్నాడు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P ప్లస్ Q అంటే ఇట్లా మాడ్యులస్ ఆఫ్ P ప్లస్ Q చేయాలని అర్థం, ఓకేనా. P ప్లస్ Q అని అడగల, అఫ్ కోర్స్ P ప్లస్ Q ఉంది, దానికంటే ముందు సెంటెన్స్ లో ఉంది మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. సో ఇలా కనుక్కోవాలి. ఫస్ట్ P ప్లస్ Q, P వెక్టర్ Q వెక్టర్ యాడ్ చేస్తే మీకు 6i ప్లస్ 8j ప్లస్ 24 వచ్చింది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P ప్లస్ Q చేస్తే I యొక్క ఫ్యాక్టర్ 6² అంటే x² ప్లస్ y² ప్లస్ z² అండ్ 8² ప్లస్ 24². సో ఇది చేస్తే 676 26 యూనిట్స్ వస్తుంది. ఇది మాడ్యులస్ ఆఫ్ P ప్లస్ Q. ఇక్కడ వరకు వచ్చేది ఏంటంటే P ప్లస్ Q. చాలా మంది ఇక్కడ వరకే చేసి వదిలేస్తున్నారు. P ప్లస్ Q అనేది ఒకటి చదివి ఇది ఒకటే క్వశ్చన్ మార్క్ దగ్గర P ప్లస్ Q ఉంది కదా అక్కడే రాస్తున్నారు, కానీ దాని ముందున్న సెంటెన్స్ చదవట్లా. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది P ప్లస్ Q అనే మాట చదవాలన్నమాట. అప్పుడు మీకు ఇక్కడ వరకు చేస్తే 1 మార్క్ వస్తుంది, ఇది చేస్తే 1 మార్క్ వస్తుంది. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ అట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ ట్రెజెక్టరీ? టాప్ ఆఫ్ ది ట్రెజెక్టరీ దగ్గర, సో మనకి టాప్ ఆఫ్ ది ట్రెజెక్టరీ అంటే మనం ప్రొజెక్టైల్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు విత్ సమ్ యాంగిల్తో ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ కొంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తాం. ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏముంది, టాప్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ అన్నమాట, ఇది దాని పాత్. సో ఇలా ట్రెజెక్టరీ ఈ పాయింట్ దగ్గర దాని యాక్సలరేషన్ టు గ్రావిటీ ఎంత ఉంటుంది అన్నాడు. యాక్సలరేషన్ టు గ్రావిటీ ఉంటుంది, ఎలా ఉంటుంది, అలాంగ్ విత్ డౌన్వర్డ్స్ ఉంటుంది అనమాట. సో యాక్సలరేషన్ ఇది ux అయితే ఇది uy. సో అలాంగ్ విత్ డౌన్వర్డ్ డైరెక్షన్లో a ఈజ్ ఈక్వల్ ప్లస్ g ఉంటుంది అనమాట. ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇక్కడ అదే రాశారు, యాక్సలరేషన్ టు గ్రావిటీ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్లో ఉంటుంది. సో ఆ విధంగా రాస్తే అయిపోతుంది. నెక్స్ట్, కెన్ ఏ వెక్టర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 0 హ్యావ్ నాన్ జీరో కాంపోనెంట్స్? So no, can a vector of magnitude 0 have non-zero components? వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 0 అయినప్పుడు దాని అది నాన్ జీరో కాంపోనెంట్స్ కలిగి ఉంటుందా అంటున్నాడు. సో నో అని చెప్పాలి. నో అని రాస్తే 1 మార్క్ ఉంటుంది. ఏ వెక్టర్ ఆఫ్ నాన్ జీరో కాంపోనెంట్స్ కెనాట్ హ్యావ్ నాన్ జీరో కాంపోనెంట్స్, ఓకేనా. ఏ వెక్టర్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ 0, ఏ వెక్టర్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ 0. ఇదే నో అని రాసి దాన్ని అలాగే ప్రొలాంగ్ చేస్తే సరిపోతుంది, క్వశ్చన్నే ప్రొలాంగ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. నో అనేది ఖచ్చితంగా రాయాలి, దానికి 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్, లాస్ ఆఫ్ మోషన్, ఇది 5th చాప్టర్. ఇది ఇక్కడ నుంచి కూడా మనకి 2 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది లాస్ ఆఫ్ మోషన్ నుంచి. చాలా జనరల్ అప్లికేషన్కి సంబంధించి ఉంటుంది. 1 వర్డ్ ఆన్సర్లో రాయడానికి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. 1 వర్డ్ ఆన్సర్లో రాసినా మీకు 2 మార్కులు ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నటువంటి చాప్టర్.
వాట్ ఈజ్ ఇనర్షియా, వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా అంటే ఏంటి? ఇనర్షియా మనకి ఏమి ఇస్తుంది? ఇనర్షియా అనేది మాస్ ఇస్తుంది అనమాట. మెజర్ ఆఫ్ ద మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఇక్కడ రాస్తే 1 మార్క్. అండ్ అలాగే వాట్ ఈజ్ ఇనర్షియా రాస్తే 1 మార్క్. ఇనర్షియా అంటే ఏంటి? అంటిల్ వీ కెనాట్ అప్లైయింగ్ an external force on a body, it will not change its position or state. That is the inertia. ఓకేనా? అంటే బాహ్య బలం ప్రయోగించినంత వరకు ఏ వస్తువు ఉన్నా, ఎక్కడ ఉన్న వస్తువు అక్కడే ఉంటుంది. దాన్నే జడత్వం అంటాం. ఇనర్షియా అంటే జడత్వం. జడత్వం ఇది ఏం ఇస్తుంది? ద్రవ్యరాశి కొలతనిస్తుంది అనమాట, మాస్. సో ఇక్కడ ద ఇన్ఎబిలిటీ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆర్ రెస్ట్ ఆర్ మోషన్. దాని రెస్ట్లో ఉన్నా, దాని మోషన్లో ఉన్నా సరే అది మార్చుకోవడానికి ఇష్టపడనటువంటి స్థితి, దాన్నే ఏమంటామంటే ఇనర్షియా అని పిలుస్తాం. నెక్స్ట్, వెన్ ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్, ద గన్ గివ్స్ ఎ కిక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఎక్స్ప్లెయిన్. సో ఇది అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క మాట రాసినా మీకు 2 మార్కులు వస్తాయి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఎప్పుడైనా సరే బాడీ రొటేషన్ అవుతుంది అనుకోండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటంకి సంబంధించింది రాయాలి. ఎప్పుడైతే బాడీ లీనియర్గా వెళ్తుందో, స్ట్రైట్ లైన్లో వెళ్తుందో, సో బుల్లెట్ ఏమవుతుంది? స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటుంది. అప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం రాయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, 2 మార్కులు గ్యారంటీగా వస్తాయి. మీరు ఈ ఈక్వేషన్ రాసినా రాయకపోయినా ఇదంతా నో నీడ్, జస్ట్ యూ హ్యావ్ టు రైట్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్, ద గన్ గివ్స్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనేది మీరు రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి, వై డస్ ఏ హెవీ రైఫిల్ నాట్ రికాయిల్ యాజ్ స్ట్రాంగ్లీ యాజ్ లైట్ యూజింగ్ ద సేమ్ క్యాట్రిడ్జెస్. సేమ్ క్యాట్రిడ్జెస్. హెవీ రైఫిల్ అనేది నాట్ రికాయిల్. ఇక్కడ కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమే రాయాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. సో therefore a heavy rifle will recoil the less velocity. Heavy rifle will recoil the less velocity. ఓకేనా? మాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వెలాసిటీ. మీకు తెలిసింది కదా, దాని ప్రకారం అనమాట. మాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వెలాసిటీ. మాస్ ఎక్కువ ఉంటే వెలాసిటీ తక్కువ ఉంటుంది. హెవీ రైఫిల్ అంటే హెవీ మాస్ ఉంటుంది, లెస్ వెలాసిటీ ఉంటుంది. అదే ఇక్కడ హెవీ రైఫిల్ విల్ రికాయిల్ విత్ లెస్ వెలాసిటీ డ్యూ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క మాట మీదే మీకు 2 క్వశ్చన్లు ఉన్నాయి. అండ్ ఏ బాంబ్ ఎక్స్ప్లోడ్స్. ఇది కూడా బాంబ్ ఎక్స్ప్లోడ్స్ అండ్ రెస్ట్ ఇన్ 2 pieces. The pieces must travel in opposite direction by law of conservation of linear momentum. మళ్ళీ కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమే రాయాల్సి ఉంటుంది ఇక్కడ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఓకేనా? సో దిస్ ఈస్ ఈక్వేషన్. ఆ ఒక్క వర్డ్ రాస్తే 2 మార్కులు వస్తాయంటే ఎస్, ఆఫ్ కోర్స్, డెఫినెట్గా వస్తాయి. 100% వస్తాయి మీకు 2 మార్కులు. డిఫైన్ ఫోర్స్. వాట్ ఈస్ ద బేసిక్ ఫోర్సెస్ ఇన్ నేచర్. మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం బేసిక్ ఫోర్సెస్ ఇన్ ఆర్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ నేర్చుకున్నాం కదా, అదే ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. బట్ ఫోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫోర్స్ అంటే ఏంటి? ద ఎక్స్టర్నల్ ఏజెన్సీ విచ్ చేంజెస్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ. అంటే బాడీ యొక్క పొజిషన్ మార్చేదాన్ని ఫోర్స్ అంటాం. వస్తువు పైన బలాన్ని ప్రయోగిస్తే ఏమవుతుంది? దాని స్థితి మారుతుంది, దాని స్థానం మారుతుంది, దాని షేప్ మారుతుంది, అవన్నీ మారుతాయి అనమాట. దాన్ని ఏమంటామంటే ఫోర్స్ అని చెప్తాం. ఎక్స్టర్నల్ ఏజెన్సీ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ ఫోర్స్. అండ్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. బేసిక్ ఫోర్సెస్ అన్నా ఫండమెంటల్ ఫోర్సెస్ అన్నా ఒకటే. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. సో ఇది రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, కెన్ ద కోషంట్ ఆఫ్ ద ఫ్రిక్షన్ కెన్ బి ఫ్రిక్షన్ గ్రేటర్ దాన్ 1? గ్రేటర్ దాన్ 1 అవుతుందా? ఎస్ అనేది రాయాలి. ఎస్ అనే మాట రాస్తే 1 మార్క్ వస్తుంది. ఇక్కడ ఎస్ అని రాయడం వల్ల మీకు 1 మార్క్ ఉంటుంది. ఎప్పుడు అవుతుంది? హెవీలీ పాలిష్డ్ చేస్తే గ్రేటర్ దాన్ 1 అవుతుంది. హెవీలీ పాలిష్డ్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఏంటి? కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అవుతుందా? ఎస్. ఎప్పుడు అవుతుంది? హెవీలీ పాలిష్డ్. పాలిషింగ్ అనేది బాగా చేసినప్పుడు ఏమవుతుందంటే కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ మీకు 1 కంటే ఎక్కువ ఉంటుంది. వై డస్ ద కార్ విత్ ఏ ఫ్లాటెన్ టైర్ స్టాప్ సూనర్ దెన్ ద వన్ విత్ ఇన్ఫ్లాటెన్ టైర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫ్లాట్గా ఉన్న టైర్ అనేది ఎందుకు తొందరగా ఆగుతుంది ఇన్ఫ్లాటెడ్గా ఉన్న టైర్ కంటే? ఫ్లాట్గా ఉన్నటువంటి ఏంటి? గాలి లేని టైర్. గాలి లేకుండా ఉంటే ఫ్లాట్గా ఉంటుంది, గాలి ఉంటే ఇన్ఫ్లాట్గా ఉంటుంది. సో గాలి ఉన్నప్పుడు ఏమవుతుంది? ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎక్కువ అవుతుంది సర్ఫేస్తో. గాలి లేదు కాబట్టి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ అవుతుంది. గాలి ఉంటే ఏమవుతుంది? కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది, రైట్నా? సో సర్ఫేస్ అనేది కొంచెం కాంటాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఎక్కువ ఉంటుందో దానికి రోలింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట.
ఎక్కువ కాంటాక్ట్ అయితే ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది, తక్కువ కాంటాక్ట్ అయితే తక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. ఏ ఫ్రిక్షన్ అక్కడ? రోలింగ్ ఫ్రిక్షన్. ఎందుకని? టైర్లు అనేవి రోల్ అవుతూ ఉంటాయి కదా, అదనమాట. సో మనకి ఇక్కడ ఫ్లాట్గా ఉన్న టైర్కి ఏమో ఎక్కువ కాంటాక్ట్ అవుతుంది కాబట్టి, కాంటాక్ట్ ఆఫ్ సర్ఫేస్ టచ్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే కదలదు కదా, సో అందుకే తక్కువగా ఆగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, సో కార్ విత్ ఏ ఫ్లాట్ అండ్ టైర్ స్టాప్ సూన్ అన్నాడు. నెక్స్ట్, ఏ హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ ద మోషన్ దెన్ లేటర్. అంటే గుర్రపు బండి స్టార్ట్ అవ్వడానికి ముందు ఎక్కువ బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. దేనికంటే? స్టార్ట్ అయిన తర్వాత కంటే. దాన్ని స్టార్ట్ చేయడం కోసమే ఎక్కువ బలం ప్రయోగించాలి. గుర్రం బండిని లాగుతుంది, కదలడం కోసం ఫస్ట్ ఎక్కువ ఫోర్స్, అది కదిలేదాకా నెడతాడు ఆ డ్రైవరు, హార్స్ డ్రైవర్ అయితే ఉన్నాడో చక్రాల బండిని ఏం చేస్తారు? నెడతారు అనమాట. అది మూవింగ్లోకి వచ్చిన కూడా ఆటోమేటిక్గా అది కదిలిపోద్ది. ఫస్ట్ కదిలించడానికి ఎక్కువ బలం ప్రయోగించాలి. ఎందుకని? అక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్. సో ఎఫ్ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్కే అని రాస్తే సరిపోతుంది. సో డ్యూరింగ్ ద స్టార్టింగ్ హార్స్ ఎక్స్పీరియన్సెస్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఆర్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ స్టాటిక్ ఫ్రిక్షన్, రైట్? ఈజ్ గ్రేటర్ దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది దేనికంటే కైనెటిక్ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఉంటుంది, అందుకోసం అనమాట. వాట్ హ్యాపెన్స్ టు కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ డబుల్? వెయిట్ ఆఫ్ ద బాడీ డబుల్ అయినప్పుడు కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుతుంది అన్నాడు. చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ కూడా. సో ఇదేంటంటే కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది బాడీ యొక్క వెయిట్ పైన అసలు ఆధారపడి ఉండదు. ఇట్ ఈస్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ, సో ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది మారదు. ఇట్ విల్ నాట్ చేంజ్ బికాస్ ఆఫ్ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ నాట్ డిపెండ్స్ అపాన్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ. సో వెయిట్ పెంచినా తగ్గించినా వెయిట్ పైన ఫ్రిక్షన్ అనేది డిపెండ్ అవ్వదు, అదనమాట ఇక్కడ రాసింది. క్యాలిక్యులేట్ ద, ఇక్కడ రాసింది ఏంటంటే క్యాలిక్యులేట్ ద టర్మ్స్ నీడెడ్ ఫర్ ఏ నెట్ ఫోర్స్ 5 Newton and change the velocity of 10 kg mass by 2 meters. సో ఇక్కడ ఏమంటున్నాడు? టైం, ఇక్కడ టర్మ్ రాశాడు, టైపింగ్ మిస్టేక్. ఇది టైం నీడెడ్. ఇది ఏంటంటే దిస్ ఈస్ టైం. వాట్ ఈస్ ద క్యాలిక్యులేట్ ద టైం నీడెడ్. ఫోర్స్ ఇచ్చాడు, ఎంత? 5 Newtons ఇచ్చాడు. మాస్ ఇచ్చాడు, 10 kg ఇచ్చాడు. అండ్ బై వెలాసిటీ ఇచ్చాడు 2 meters per second. సో ఫోర్స్ ఇచ్చాడు, ఎఫ్ ఈక్వల్ ఎంఏ, ఎం ఇంటూ వి, డివి బై డిటి రాసాం. సో డివి బై డిటిలో వెలాసిటీ ఎంత? 2 meters per second. టైం తెలియదు, ఫోర్స్ తెలుసు, మాస్ తెలుసు. సో టైం సబ్జెక్ట్ చేస్తే మీకు 4 seconds వస్తుంది ఇక్కడ ఆన్సర్, అంతే. ఎంవి డివి బై డిటి, వెలాసిటీ వాల్యూ తెలుసు 2 meters per second, టైం వాల్యూ తెలియదు, ఎఫ్ వాల్యూ తెలుసు, ఎం వాల్యూ తెలుసు. టైం ఇటు తీసుకొస్తే 10 into 2 20/5, 20/5 అంటే 4 seconds. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ బ్యాట్స్మెన్ హిట్స్. ఇది మీకు అడిషనల్ క్వశ్చన్స్ అని నేను చెప్పేది, మీకు ఎక్సర్సైజ్లో ఖచ్చితంగా. అందుకని ఈ చాప్టర్స్ నేను ఇప్పుడు చెప్పే వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీకు 20 marks వస్తాయి ఈ వీడియో నుంచి. ఇందులో అసలు నో డౌట్. మీరు ఖచ్చితంగా చూసుకోండి, మీరే చెప్తారు అనమాట ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత. ఏ బ్యాట్స్మెన్ హిట్స్ బ్యాక్ ఏ బాల్ స్ట్రైట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద బౌలర్ without changing its initial speed 12 meters per second. If the mass of the ball is 0.15 kg, determine the impulse imparted to the ball. సో ఇంపల్స్ ఎంత ఉంటుంది? ఇంపల్స్ అనేది మనకు తెలుసు, చేంజ్ ఇన్ ద మొమెంటం. చేంజ్ ఇన్ ద మొమెంటం అంటే ఎంవి మైనస్ ఎంయూ. బుల్లెట్ బట్ ఇక్కడ యూ ఈక్వల్ ఏంటంటే వి, ఇనిషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ రెండు సేమ్ అనమాట. వెలాసిటీ చేంజ్ అవ్వకుండా థ్రోన్ చేస్తాడు కాబట్టి. సో ఇక్కడ ఎంయూ ఇనిషియల్ వెలాసిటీకి ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి మైనస్ వి రాస్తే మైనస్ ప్లస్ అవుతుంది. ఎంవి ప్లస్ ఎంవి 2mv అవుతుంది. 2 into మాస్ అంటే 0.15 kg ఉండింది అది, అండ్ వెలాసిటీ వచ్చేసి 12. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ 3.6 Newtons. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇవే క్వశ్చన్స్ కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ 2 billiard balls, ఇది కూడా సేమ్ క్వశ్చన్లోనే సేమ్ ఫార్ములా బేస్ చేసుకొని ఇంపల్స్ ఫైండ్ చేయడం బిలియర్డ్స్ బాల్స్కి సంబంధించి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో ఒక్కొక్కసారి అడిగాడు అనమాట, అడిగిన క్వశ్చన్ మళ్ళీ పిక్ చేసి ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా ఏ షెల్ ఆఫ్ మాస్ 0.2, సేమ్ ఫార్ములా బేస్ చేసుకొని మీరు వెలాసిటీ కనుక్కోవాల్సింది. లీనియర్ మొమెంటంకి సంబంధించిందే ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 0.5 kg, 0.4 kg మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 90 meters per second enters a heavy wooden block and is stopped after a distance of 60 centimeters. వుడెన్ బ్లాక్ లోకి వెళ్ళిపోయింది, 60 centimeters లోపలికి వెళ్ళి ఆగింది అనమాట. వాట్ ఈజ్ యావరేజ్ రెసిస్టివ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద బ్లాక్ ఆన్ ద బుల్లెట్? సో లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎఫ్ ఈక్వల్ ఎంఏ ప్రకారం ఏ ఈక్వల్ యూ స్క్వేర్ బై 2s రాస్తాము. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి స్పీడ్, ఇనిషియల్ స్పీడ్
అండ్ ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత 0.6 మీటర్లో కన్వర్ట్ చేసాము. అండ్ ఇక్కడ నెగిటివ్లో వస్తుంది అనమాట. సో అంటే యాక్సలరేషన్ డిసెలరేషన్ అయిపోతుంది వెళ్తుంది అనమాట. అంటే యాక్సలరేషన్ తగ్గుతూ లోపలికి వెళ్ళి 60 సెంటీమీటర్స్ తర్వాత 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్ వస్తుంది అనమాట. అదే ఆన్సర్ వస్తే తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇక్కడ నుంచి మనకి 2 క్వశ్చన్లు వస్తాయి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. తర్వాత మ్యాటర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్లు వస్తాయి. తర్వాత కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. ఇలా 6 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది ఫ్లూయిడ్స్ అనేది. డిఫైన్ యావరేజ్ ప్రెజర్, మెన్షన్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా, ఈజ్ ఇట్ ఏ స్కేలార్ ఆర్ వెక్టర్. సో మనకి యావరేజ్ ప్రెజర్ అనేది స్కేలార్ క్వాంటిటీ. యావరేజ్ ప్రెజర్ అనేది స్కేలార్ క్వాంటిటీ. యావరేజ్ ప్రెజర్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. అండ్ ప్రెజర్ అంటే ఫోర్స్ అపాన్ ఏరియా. ఫోర్స్ అపాన్ ఏరియా పాస్కల్ రాయొచ్చు, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ డిఫైన్ విస్కసిటీ, వాట్ ఆర్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. విస్కసిటీ అంటే ఏంటి, యూనిట్స్ అండ్ డైమెన్షన్. మనం లీనియర్లో చూస్తాము, మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ని రెడ్యూస్ చేసేదేమో ఫ్రిక్షన్. లీనియర్ మోషన్, మనం భూమి పైన కదులుతూ ఉంటే మన యొక్క వెలాసిటీని తగ్గించేదేమో ఫ్రిక్షన్. అలాగే ఫ్లూయిడ్ యొక్క లేయర్, ఒక ఫ్లూయిడ్ కంటైనర్లో ఒక బకెట్ నిండా వాటర్ తీసుకొని పైన లేయర్లో మనం తిప్పుతూ ఉన్నాం అనుకోండి, ఈజీగా మూవ్ చేయొచ్చు. కొంచెం లోపలికి పెడితే కొంచెం హార్డ్గా తిరుగుతుంది, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కొంచెం హార్డ్. ఇలా చేయి ముంచేసి తిప్పండి, ఫస్ట్ ఫింగర్ పెట్టండి, తిప్పాం, ఈజీగా కదులుతుంది. బకెట్ వాటర్లో నిండా పెట్టి ఒక వేలు పెట్టి తిప్పితే కదులుతుంది. ఇంకొంచెం లోపల పోనండి, కొంచెం హార్డ్గా కదులుతుంది. ఇంకా చేయి ముంచండి, ఇంకా ఇక్కడ దాకా ముంచిన తర్వాత చేయి కదలమంటే కదలదు అనమాట. బికాజ్ ఆఫ్ వాటర్ సర్ఫేస్ లేయర్స్ మధ్య మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ని రెడ్యూస్ చేసేటువంటి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి మేడం. దట్ ఫోర్సెస్ ఆర్ విస్కాసిటీ ఫోర్సెస్. సర్ఫేస్ ఆఫ్ వాటర్ మధ్య కాంటాక్ట్ అయ్యేటువంటి సర్ఫేస్ ఆఫ్ వాటర్ మధ్య ఏవైతే రెసిస్టివ్ ఫోర్సెస్ ఉన్నాయో వాటిని ఏం చెప్తామంటే విస్కాసిటీ ఫోర్సెస్ అంటాం. దట్ ఈజ్ విస్కాసిటీ. విస్కాసిటీకి ఎక్కడ ఉంటుందంటే ఫ్లూయిడ్ మధ్యనే ఉంటుంది అనమాట. సో దట్ యూనిట్స్ ఆర్ పాస్కల్ సెకండ్. పాస్కల్ సెకండ్. డైమెన్షన్ ఫార్ములా కూడా అడిగాడు, ml-1 t-1. గుర్తుపెట్టుకోండి, ml-1 t-1. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్. బెర్నూలిస్ ప్రిన్సిపల్ అని రాస్తే 2 మార్కులు వస్తాయి. దీనికి ఇంకొక ఫార్ములా ఉంటుంది, వెంటూరి ఛానల్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు బెర్నూలిస్ ప్రిన్సిపలే కాదు, ఆర్ మీరు ఇంకా రాయొచ్చు వెంటూరి ఛానల్. వెంటూరి ఛానల్. ఓకేనా. సో బెర్నూలిస్ ప్రిన్సిపలే కాదు, వెంటూరిస్ ఛానల్ కూడా రాయొచ్చు. ఇది కూడా ఆన్సర్ అవుతుంది. బెర్నూలిస్ ప్రిన్సిపల్ రాసిన 2 మార్కులు వస్తాయి, వెంటూరి ఛానల్ అని రాసిన 2 మార్కులు వస్తాయి. వాట్ ఈస్ ఏ మ్యాగ్నస్ ఎఫెక్ట్. మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటే ఫోర్స్, అంటే మనకి ఇక్కడ ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల ఆబ్జెక్ట్ యొక్క మోషన్ అనేది వ్యారీ అవుతూ ఉండాలి డ్యూ టు ద ప్రెజర్ డిఫరెన్స్. వెన్ ఏ బాల్ ఈస్ మూవింగ్ అండ్ స్పిన్నింగ్ ఇన్ ద ఎయిర్, ఇట్ ఎక్స్పీరియన్సెస్ అ నెట్ upward force is called dynamic lift. Due to spinning is called Magnus effect. So Magnus effect అంటే ఏం చెప్తున్నాం అంటే, సో ఇక్కడ చూడండి, ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల. ప్రెజర్ డిఫరెన్స్ అంటే బాల్ స్పిన్ చేస్తూ ఉన్నాం, ఇలా వెళ్తూ ఉంది బాల్. సో బాల్ స్పిన్ అవుతూ వెళ్తుంది అనమాట. సో అప్పర్ లేయర్స్ ఉన్న వెలాసిటీకి లోవర్ లేయర్స్ మధ్య వెలాసిటీకి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట, సో ప్రెజర్ తక్కువ ఉంటుంది. వెలాసిటీ ఎక్కువ ఉంటే ప్రెజర్, ఇక్కడేమో వెలాసిటీ తక్కువ ఉంటుంది, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. రైట్. సో ప్రెజర్కి వెలాసిటీకి ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఆబ్జెక్ట్ ఏమవుతుంది, రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. రొటేట్ అయినప్పుడు ఇట్ విల్ బి స్పిన్నింగ్. ఈ ఎఫెక్ట్ని ఏం చెప్తామంటే మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటాం. సో మ్యాగ్నస్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ విత్ ద బెర్నూలిస్ థియరంకి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. వాట్ ఈస్ దట్? రెయిన్ డ్రాప్స్ అండ్ వాటర్ బబుల్స్. రెయిన్ డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్. రెయిన్ డ్రాప్స్ కానీ బబుల్స్ కానీ స్పెరికల్ కానీ ఎందుకు ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ రాస్తే సరిపోతుంది. వాట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్? మరి సర్ఫేస్ టెన్షన్ అంటే ఫోర్స్ అపాన్ యూనిట్ లెంత్ ఆఫ్ ఏ. ఫోర్స్ అపాన్ యూనిట్ లెంత్, ఇట్ ఈస్ ద సర్ఫేస్ టెన్షన్. ఓకేనా. ఎప్పుడు కూడా ఎలాస్టిక్ నేచర్ కలిగి ఉంటుంది. సర్ఫేస్ టెన్షన్ అంటే ఫ్లూయిడ్ కన్సిస్టింగ్ ఆల్వేస్ ఇట్ హ్యాస్ ఎలాస్టిక్ నేచర్. సో నీటికి ఎలా స్థితిస్థాపక ధర్మం ఉంటుందన్నమాట. అది ఎప్పుడు కూడా లెస్ సర్ఫేస్ ఏరియాని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది. లెస్ సర్ఫేస్ ఏరియా మనకున్నటువంటి అన్ని షేప్స్లలో దేనికి లెస్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది? స్క్వేర్ కానీ, ట్రయాంగిల్ కానీ, అండ్ రెక్టాంగిల్ కానీ, రాంబస్ కానీ, వాట్ ఎవర్ ద షేప్ ఇట్ ఈస్, సర్కిల్ కానీ, వీటన్నిటిలో దేనికి తక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది అంటే ఓన్లీ సర్కిల్ హ్యాస్ ద లెస్ సర్ఫేస్ ఏరియా. సర్కిల్కి మాత్రమే తక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సో ఇది ఒక్కటే తక్కువ సర్ఫేస్ని అట్రాక్ట్ చేస్తుంది, టచ్ అవుతుంది అనమాట. కాబట్టి అన్ని కూడా ఎప్పుడు కూడా ఏంటి, లెస్ సర్ఫేస్ ఏరియాని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది కదా లిక్విడ్ అనేది. కాబట్టి డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ వాటర్ డ్రాప్స్ కానీ బబుల్స్ కానీ ఎలా ఉంటాయి,
స్పియర్ గానే ఉంటాయి, స్పెరికల్ గానే ఉంటాయి అనమాట. అదొకటి డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ రాయండి, అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. అండ్ గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ద లిక్విడ్ డ్రాప్. లిక్విడ్ డ్రాప్ అంటే గుర్తుపెట్టుకోండి 2T/R రాయాలి డ్రాప్ అంటే. అండ్ బబుల్ అన్నాడు అనుకోండి ఇదే లిక్విడ్ బబుల్ అంటే మాత్రం 4T/R రాయాలి. బబుల్ అంటే దిస్ ఈస్ ఫర్ బబుల్. ఇది ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ఎక్సెస్ ఇన్ బబుల్లో అయితేనేమో 4T/R, డ్రాప్ లో అయితేనేమో 2T/R. ఓకేనా. ఇక్కడ చూడండి, గివ్ ద ఎక్స్ప్రెషన్ ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ద లిక్విడ్. ఇన్సైడ్ అంటే 2T/R. ఇక్కడ ఏంటి, ఎయిర్ బబుల్ ఇన్సైడ్ అనుకుండా ఎయిర్ బబుల్ ఇన్ లిక్విడ్ అని అనుకోండి, ఎయిర్ బబుల్ అంటే 4T/R. ఎయిర్ బబుల్లో ఏం చేస్తుందంటే లోపలేమో ఇన్సైడ్ అంటాము, ఇన్సైడ్ 2T/R ఉంటుంది అండ్ అవుట్ సైడ్ కూడా 2T/R ఉంటుంది. రెండు కలిపితే ఏమవుతుంది, 2T/R ప్లస్ 2T/R 4T/R. అంటే బబుల్కి వచ్చేసి ఇన్సైడ్ ఏరియా ఉంటుంది, అవుట్ సైడ్ ఏరియా ఉంటుంది. బబుల్లోనేమో 4T/R, బబుల్ యొక్క ఇన్సైడ్ అయితే 2T/R, బబుల్ యొక్క అవుట్ సైడ్ అయితే 2T/R. కన్ఫ్యూజన్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. డ్రాప్ అడిగితే 2T/R, బబుల్ అడిగితేనేమో 4T/R, బబుల్ యొక్క ఇన్సైడ్ అడిగితే 2T/R, బబుల్ యొక్క అవుట్ సైడ్ అడిగితే 2T/R. అర్థమైందా? సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అక్కడ ఆన్సర్ రాసేయచ్చు అనమాట, కన్ఫ్యూషన్ లేకుండా. ఇక్కడ చూడండి, ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ద సోప్ బబుల్ అన్నా వాటర్ బబుల్ అన్నా ఒకటే. బబుల్కి ఎంత 4T/R, బబుల్ యొక్క ఇన్సైడ్ అయితే 2T/R, బబుల్ యొక్క అవుట్ సైడ్ అయితే 4T/R, డ్రాప్ అయితే 2T/R. అదనమాట. నెక్స్ట్ వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అండ్ వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్. వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి, వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి, వాట్ డూ దే డూ, అవి ఏం చేస్తాయి, అవి ఎలా పనిచేస్తాయి. ఓకేనా. వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ ఇంక్రీజ్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే ఇంక్రీజ్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ని పెంచుతాయి అనమాట. సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ని పెంచినాయి అనుకోండి, అవి మనకి తడవవు. మనం టచ్ చేస్తే మన చెయ్యి తడవదు. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ అనేది కూడా ఫ్లూయిడే కదా, దానికి సర్ఫేస్ కాంటాక్ట్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది అనమాట మెర్క్యూరీకి. అది మన చేతితో పట్టుకున్నా సరే మన చేతికి అంటదు. అదే వాటర్ పట్టుకున్నాం అనుకోండి, వాటర్ మన చేతికి తడుస్తుంది అనమాట. అర్థమైందా? సో ఏవైతే వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే ఇంక్రీజ్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ని పెంచుతాయి. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ పెరిగింది అనుకోండి, అవి మనకి తడపవు అనమాట. పదార్థాన్ని మనకి చేతితో తడపవు, వస్తువులు తడపవు. వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే డిక్రీజ్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ని తగ్గిస్తాయి. సోప్ అండ్ డిటర్జెంట్స్ ఇవన్నీ ఏం చేస్తాయి, సోప్ కానీ డిటర్జెంట్ కలిస్తే వాటర్లో సోప్ కానీ డిటర్జెంట్స్ కానీ వేసామనుకోండి, అవి ఎక్కువ అబ్జర్వ్ చేసుకునేలాగా బాడీస్ని, అలాంటి లిక్విడ్లోకి మనం బట్టలు వేసినాం అనుకోండి, అవి ఏం చేస్తాయి ఎక్కువ పీల్చుకొని యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ తగ్గిస్తాయి కాబట్టి బాగా తడుపుతాయి. అవి తడిపి మురికంతా బయటకు పంపించేస్తాయి అనమాట. సో ఈ విధంగా. నెక్స్ట్ చూస్తే వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, వాట్ ఆర్ ఇట్స్ వాల్యూస్ ఫర్ ప్యూర్ వాటర్ అండ్ మెర్క్యూరీ సెస్. సో ప్యూర్ వాటర్కి అయితే 0 ఉంటుంది, మెర్క్యూరీకి అయితే 140 degrees ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉంటే ఏం చేస్తాయి, వెయిట్ చేసేస్తాయి, తడిపేస్తాయి. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటే ఏం చేస్తాయి, వాటర్ ప్రూఫింగ్ లాగా ఉంటాయి, అంటే తడపవు అనమాట. రెయిన్ కోట్ వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అనమాట. అవి వాటర్ ప్రూఫ్ ఉంటుంది. వర్షం వస్తే ఏం చేస్తే పీల్చుకోదు అనమాట, అది వర్షాన్ని కింద పడేస్తా అనమాట. ఓకేనా, అది వాటర్ ప్రూఫింగ్ అంటాం. వాటర్ వెయిటింగ్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉంటుంది, అవి ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేస్తాయి. అదనమాట. మెర్క్యూరీకి అయితే 140 degrees ఉంటుంది, అండ్ అలాగే ప్యూర్ వాటర్కి అయితే 0 degrees ఉంటుంది అనమాట. అండ్ అది ఏంటి, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. మెన్షన్ ఎనీ 2 examples that obey Bernoulli's theorem and justify them. Any 2 examples. Mention any 2 examples. ఏవైనా 2 examples చెప్పండి అంటున్నాడు. ఎనీ 2 examples అంటున్నాడు. సో ఇక్కడ మనం ఇది ఎనీ ANY ఎనీ 2 examples. సో మనకి ఏమైనా జనరల్గా వచ్చే మ్యాగ్నస్ ఎఫెక్ట్ ఒకటి రాయండి, లేదా డైనమిక్ లిఫ్ట్. ఇలా కాకపోతే మీకు జనరల్ ఎగ్జాంపుల్స్ చెప్పినట్లయితే మనం సమ్మర్ సీజన్లో అంటే ఎయిర్ విండ్స్ వచ్చినప్పుడు ఇంటి పైకప్స్ బ్లోన్ ఆఫ్ అయిపోతాయి. ఓకేనా, రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఆర్ బ్లోన్ ఆఫ్. ఇంటి పైకప్లు ఏం చేస్తాయి, రూఫ్ ఆఫ్ ది హౌసెస్ పైకప్లు ఎగిరిపోతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు హెవీ ఎయిర్ వచ్చినప్పుడు, గాలి దుమ్ము వచ్చినప్పుడు ఏం చేస్తాయి, ఇంటి పైకప్లు లేచిపోతాయి. దీన్ని బెర్నూలీ ఎఫెక్ట్ అంటాం, బెర్నూలీస్ థీరం అంటాం. అండ్ అలాగే గోడకి క్యాలెండర్ వేలాడ తీసినప్పుడు ఫ్యాన్ వేస్తే ఏం చేస్తాయి, క్యాలెండర్ యొక్క పై పేజీ ఫ్లిప్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ టేబుల్ పైన పేపర్ పెట్టినప్పుడు ఫ్యాన్ వేస్తే
టేబుల్ పేపర్ అనేది ఎగిరి కింద పడిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా బెర్నౌల్లి థియరమ్ యొక్క అప్లికేషన్స్. మీ టెక్స్ట్ బుక్లో చదివితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ మెటీరియల్ మీరు లేదా మ్యాగ్నస్ ఎఫెక్ట్ అని రాయండి, డైనమిక్ లిఫ్ట్ అని రాయండి. ఈ రెండు రాసిన జస్ట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ అవసరం. ఈ రెండు రాయండి, 2 మార్క్స్ వస్తాయి ఈ విధంగా. అండ్ ఇది మీ క్వశ్చన్కి సంబంధించి 2 మార్క్స్ మీరు ప్రాబ్లం చేస్తే ఓకే చేయగలగండి, చేస్తే ఖచ్చితంగా 2 మార్కులు. అంటే మనకి ఎలా వస్తాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎడిషనల్గా యాడ్ చేసి మీకు చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. సో ద డయామీటర్ ఆఫ్ ఏ సోప్ బబుల్ 10 మీటర్, బబుల్ అన్నాడు గుర్తుపెట్టుకోవాలా, 10 millimeter అండ్ సర్ఫేస్ టెన్షన్ ఈస్ 0. ఫైండ్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ద బబుల్. ఇన్సైడ్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ద బబుల్ అంటున్నాడు. సోప్ బబుల్కి ఎంత ఉందంటే అసలు సోప్ బబుల్కి అయితే వచ్చి మనకి 40/R, ఎక్సెస్ ప్రెషర్ వచ్చేసి 40/R ఉంది. సో దీనికి ఇక్కడ మనం 40/R టీ సర్ఫేస్ టెన్షన్ ఇచ్చాడు, రేడియస్ డయామీటర్ ఇచ్చాడు కాబట్టి రేడియస్ వేయాలి. 10 mm డయామీటర్ ఉంది, దాన్ని రేడియస్లోకి మారిస్తే 10/2 5 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎక్సెస్ ప్రెషర్ 32 Nm/m² వస్తుంది. వాట్ ఈస్ ద ప్రెషర్ ఆన్ ఏ స్విమ్మర్ 10 meter బిలో ద సర్ఫేస్? ఇది కూడా లాస్ట్ ఇయర్ అడిగాడు, అంటే ప్రీవియస్ ఇయర్స్లో అడిగాడు. 10 meters బిలో ద సర్ఫేస్ ఆఫ్ ఏ లేక్. సో సర్ఫేస్ ఆఫ్ ఏ లేక్ అప్పర్ సైడ్ ఏమో ప్రెషర్ అనేది P0 ఉంటుంది, సర్ఫేస్ ఆఫ్ లేక్లోకి వెళ్ళినప్పుడు HρG ఉంటుంది, ρgH ఉంటుంది. సో టోటల్ ప్రెషర్ వచ్చేసి అబ్సల్యూట్ ప్రెషర్ P0 ప్లస్ HρG. P0 వాల్యూ మీకు తెలియాలి, 1.01 × 10⁵ పాస్కల్. ఇది P0 వాల్యూ, ఇది బేసిక్ వాల్యూ. అండ్ HρG, హెచ్ అంటే ఎంత హైట్కి ఎంత డెప్త్కి వెళ్ళాడు, ఎంత డెప్త్ అంటే 10 meters వెళ్ళాడు. అండ్ డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఎంత 1000 m³ ఉంటుంది. అండ్ జీ అంటే 10 వాల్యూ తీసుకొని చేస్తే మీకు 2 atmospheric ప్రెజర్లోకి వస్తుంది. 2 atmospheric ప్రెజర్ మీకు ఆన్సర్ అయినా గుర్తుపెట్టుకోండి. ఇది స్విమ్మర్కి సంబంధించింది, వస్తే మాత్రం 2 atmospheric ప్రెజర్. అండ్ P0 ఫార్ములా గుర్తుపెట్టుకోండి, P = P0 + HρG అండ్ P = 2 atmospheric ప్రెజర్. ఈ 2 వాల్యూస్ రాస్తే మీకు 2 మార్కులు వస్తాయి. చేయగలిగితే మీరు చేయొచ్చు. అండ్ క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ ఆఫ్ సోప్ బబుల్ ఆఫ్ డయామీటర్ 0.6 done against the surface tension. సో ఇది మీకు వర్క్ డన్ సంబంధించి బ్లోయింగ్ ఆఫ్ సోప్ బబుల్ ఇట్ ఈస్ 8πr². ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. π అంటే 22/7, ఇట్ ఈస్ 3.14. అండ్ r² అంటే మీకు ఇచ్చిన రేడియస్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 3 × 10⁻²². అండ్ టీ సర్ఫేస్ టెన్షన్ ఎంత అన్నాడు, 2.5 × 10⁻² ఇచ్చాడు లెక్కలో. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వర్క్ డన్ వచ్చేస్తుంది 5.65 × 10⁻6 జౌల్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ హై డస్ మిథైల్ ఆల్కహాల్ రైజ్ ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్ ఆఫ్ డయామీటర్? ఏపీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో ఎగ్జామ్లో అడిగాడు అనమాట. ఇది HρG/2. సో ఇక్కడ మీకు H = సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 2T/R⁻G. జస్ట్ ఒక ఫార్ములా, H = 2T/R⁻G చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ వాట్ షుడ్ బి ద రేడియస్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్ ఇఫ్ వాటర్ హ్యాస్ టు రైజ్ టు ఏ హైట్ ఆఫ్ 6 cm in it? సో ఇది కూడా అంతే, రేడియస్ హైట్ తీసుకోవాలి, ఎంత హైట్కి వెళ్తుందో. హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. H = ఏమవుతుంది 2T/R⁻G. సో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే 0.24 mm వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద వర్క్ డన్ బై అన్ ఏజెంట్ టు ఫార్మ్ ఏ బబుల్ ఆఫ్ రేడియస్ R is W, దెన్ హౌ మచ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ రేడియస్? సో W వాల్యూ మీకు తెలిసిందా, 8πr². అండ్ ఇందులో ఎంత చేశారంట, 2R రేడియస్ని డబుల్ చేయాలి. R ప్లేస్లో ఏం చేయాలా, 2R పెట్టాలా. R ప్లేస్లో 2R చేస్తే ఫస్ట్ టైం 2R, R రెండు మైనస్ చేస్తే మీకు 3W వస్తుంది. అండ్ నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కూడా మనకి 2 questions అడుగుతాడు. ఓకేనా, ఇప్పుడు వరకు మనం చేసిన 6 questions అయిపోయినాయి. ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో 6 questions అయిపోయినాయి. ఇందులో 2 questions వస్తాయి, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో 2 questions వస్తాయి. ఓకేనా, ఈ 2 చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కంప్లీట్గా మనకి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ అయిపోతుంది. అవుట్ ఆఫ్ 20 మార్క్స్కి 20 మార్క్స్ వస్తాయి ఈజీగా. ఇదే వీడియోలోంచి క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇంకా అంతకుమించి ఎవరు ఏం చేయలేరు కదా. డెఫినెట్గా మీకు ఆన్సర్లు తెలిస్తే ఈ వీడియోని ఏం చేస్తారు, మల్టిపుల్ టైమ్స్ వింటూ ఉండండి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు అలా హెడ్సెట్ పెట్టుకొని పడుకునేటప్పుడు అలా వినుకుంటూ వెళ్ళారనుకోండి, క్వశ్చన్కి ఆన్సర్కి సమాధానం తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఏది ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ఈజీగా అవుతుంది. అండ్ హీట్ అండ్ టెంపరేచర్, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్టింగ్విష్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్? హీట్ వైపు 2 points రాయండి, టెంపరేచర్ వైపు 2 points రాయండి. హీట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. టెంపరేచర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ యర్ బాడీ. ఓకేనా, సో అలా ఇంత హీట్కి ఏమో జౌల్స్ యూనిట్స్ అవుతుంది, టెంపరేచర్కి కెల్విన్ యూనిట్స్ అవుతుంది. అలా రాస్తే 2 మార్కులు వస్తాయి. వాట్ ఆర్ ద లోవర్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్స్ ఆఫ్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్? సెల్సియస్ స్కేల్కి ఫారెన్హీట్ స్కేల్స్కి
లోవర్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్స్ ఎలా ఉంటాయి. సో సెల్సియస్ స్కేల్స్ మీరు డయాగ్రామ్ చూసే ఉంటారు. ఇది సెల్సియస్ స్కేల్ అనుకున్నట్లయితే ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, ఇక్కడ 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. దీన్ని LFP అంటాము, లోవర్ ఫిక్స్డ్ పాయింట్. ఇది UFP అంటారు, ఇది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. ఇది సెంటిగ్రేడ్ స్కేల్ అనమాట. అదే ఫారెన్హీట్ స్కేల్ చూసాం అనుకోండి, ఇది 32 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది, ఇదేమో 212 ఫారెన్హీట్ 212 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. ఇది LFP అవుతుంది, ఇది LFP అవుతుంది, ఇది UFP అవుతుంది. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద లోవర్ ఫిక్స్డ్ పాయింట్స్ అండ్ ఇన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్. సెల్సియస్ స్కేల్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే ఫారెన్హీట్ స్కేల్ ఏంటి, 32 డిగ్రీ ఫారెన్హీట్. చూడండి, సెల్సియస్లోనేమో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి సెల్సియస్ స్కేల్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే ఫారెన్హీట్ స్కేల్లో ఇక్కడ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అన్నాడు, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఇక్కడ ఇచ్చాం. లోవర్ ఫిక్స్డ్ పాయింట్ సెల్సియస్ స్కేల్లో 0 ఉంటుంది, అండ్ ఫారెన్హీట్ స్కేల్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 32 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. అలాగే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి సెల్సియస్లోనేమో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, ఇక్కడేమో ఫారెన్హీట్ స్కేల్లో 212 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. రివర్స్లో రాస్తారన్నమాట అక్కడ. ఇప్పుడు నేను సర్చ్ చేసినట్టు రాసుకోండి. చూసారుగా డయాగ్రామ్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఫారెన్హీట్లో 32 డిగ్రీ ఫారెన్హీట్, సెల్సియస్లో 0. ఇక్కడ చూడండి, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ సెల్సియస్లో 0 ఉండాలి, ఫారెన్హీట్లో 32 ఉండాలి. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ సెల్సియస్లో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి, అండ్ ఫారెన్హీట్లో 212 డిగ్రీ ఫారెన్హీట్ ఉండాలి. ఇదే అనమాట ఆన్సర్. అక్కడ సరి చేసుకోండి. అండ్ నెక్స్ట్, కెన్ ఏ సబ్స్టాన్స్ కాంటాక్ట్ ఆన్ హీటింగ్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఎస్, ఇక్కడ ఎస్ అని రాస్తే 1 మార్క్ వస్తే గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఎస్ అని రాయకుండా డైరెక్ట్ ఎగ్జాంపుల్ రాసి వచ్చేస్తారు. నాకు 1 మార్క్ వచ్చింది, ఎందుకు తగ్గిందని చెప్పేసి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పెడుతూ ఉంటారు అనమాట. బట్ యాజ్ పర్ కి ఎస్ అని రాస్తే మీకు 1 మార్క్ వేయాల్సిందే. ఇందాక కొన్ని క్వశ్చన్లు వచ్చినాయి, నో అని రాస్తాం, నో అని రాస్తే 1 మార్క్ వేయాల్సింది. ఇందాక వచ్చిన క్వశ్చన్ 5th చాప్టర్లో వచ్చినాయి, 4th చాప్టర్లో కూడా వచ్చింది, చూసుకోండి. అండ్ అలాగే వై ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సబ్స్టాన్సెస్ వేడి చేయడం వల్ల సబ్స్టాన్సెస్ కాంటాక్ట్ అయ్యే సబ్స్టాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటున్నాడు. ఎస్ అని రాస్తే మరి ఏమేమి ఉన్నాయి, రబ్బర్ ఉంది, ఇండియన్ రబ్బర్ ఉంది, కాస్ట్ ఐరన్ ఉంది, పోత ఇనుము అంటారు, అండ్ ప్యూర్ వాటర్ ఉన్నారు. ప్యూర్ వాటర్ ఎక్కడ నుంచి ఎక్కడ కాంటాక్ట్ అవుతుంది, 0 నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కాంటాక్ట్ అవడం వల్లే ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ వస్తుంది మనకి. దానికి నీటికున్న స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. అందుకని అక్వాటిక్ యానిమల్స్ లివింగ్ చేయగలుగుతున్నాయి అనమాట. నెక్స్ట్, వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ రైల్స్ అండ్ రైల్వే ట్రాక్స్. రైల్స్కి రైల్వే ట్రాక్స్కి మధ్య గ్యాప్స్ ఎందుకు వదులుతారు ఏంటంటే, అండ్ టు ఎలో ద లీనియర్ ఎక్స్పాన్షన్ ఇన్ సమ్మర్ డేస్. అంటే ఇక్కడ మెటల్స్ అన్ని కూడా ఏం చేస్తాయి, బై హీటింగ్ దే ఆర్ ఎక్స్పాండింగ్. సో సమ్మర్ డేస్లో మరి వేడి ఎక్కువగా ఉండడం వల్ల ట్రైన్ వెళ్ళిపోగానే మెటల్స్ అన్ని కూడా ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి లోహాలన్నీ కూడా అప్పుడు ఏమవుతాయి అంటే ఎక్స్పాండ్ అవడం కోసం గ్యాప్ ముందే వదిలేస్తారు అనమాట. ఒకవేళ గ్యాప్ వదలేదనుకోండి బెండ్ అయిపోతాయి, ట్రాక్ అంతా బెండ్ అయిపోయిందంటే ట్రైన్ అనేది రూట్ మారిపోయి ట్రాక్ తప్పిపోయి కింద పడిపోయే ఛాన్స్ ఉంది, బోగీలు అనేవి పడిపోయే ఛాన్స్ ఉంది అనమాట. సో అందుకనే టు ఎలో ద లీనియర్ ఎక్స్పాన్షన్ అని రాయాలి. టు ఎలో ద లీనియర్ ఎక్స్పాన్షన్ అని రాస్తే 2 మార్కులు వస్తాయి. నెక్స్ట్ వై డూ లిక్విడ్స్ హ్యావ్ నో లీనియర్ అండ్ రియల్ ఎక్స్పాన్షన్స్. లీనియర్ ఎక్స్పాన్షన్ కానీ అండ్ రియల్ ఎక్స్పాన్షన్ కానీ ఏరియల్ ఎక్స్పాన్షన్ కానీ ఎందుకు ఉండదు. సో లిక్విడ్స్ అనేది పర్టికులర్ షేప్ అండ్ సైజ్ ఉండదు కాబట్టి లిక్విడ్స్ హ్యావ్ నో డెఫినెట్ షేప్ అండ్ సైజ్. దేర్ ఫోర్ లీనియర్ ఎక్స్పాన్షన్ లెంత్ పరంగా ఉన్నటువంటి ఎక్స్పాన్షన్ కానీ ఏరియా పరంగా ఉన్న ఎక్స్పాన్షన్ కానీ ఉండదు అనమాట. ఎందుకంటే పర్టికులర్ షేప్ అండ్ సైజ్ ఉంటుంది కదా. వాటర్ అనేది బాటిల్లోకి వస్తే బాటిల్ షేప్లోకి వస్తుంది, అండ్ ఇంకా వేరు వెజల్స్లో తీసుకుంటే ఆ వెజల్ యొక్క షేప్లోకే అది రీచ్ అవుతుంది అనమాట. వాట్ ఈస్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ యూనిట్ మాస్ సబ్స్టాన్స్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్. సో సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మార్చాలంటే ఎంత హీట్ అయితే రిక్వైర్ అవ్వాలో దాన్ని ఏం చెప్తామంటే లేటెంట్ హీట్ ఆఫ్ సాలిడ్ అంటాం, ఫ్యూజన్ అంటాం. Q = ml. ఓకేనా. నెక్స్ట్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఫర్ ఐస్ ఏమో 80 కిలో క్యాలరీ పర్ గ్రామ్ ఉంటుంది. ఐస్కి అయితే అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టాన్స్ ఫ్రమ్ ద లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్. ఇందాక ఏం చెప్పాము, సాలిడ్ నుంచి లిక్విడ్కి రావడం. ఇక్కడేమో సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి వస్తేనేమో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటేనేమో లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్ కావాలంటే ఎంత హీట్ అయితే కావాలో దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్కి ఎంత ఉండాలంటే 540 క్యాలరీ పర్ గ్రామ్ ఉండాలి. ఇది అడిషనల్, మీరు రాస్తే రాయని రాకుంటే లేదు. ఈ లైన్ రాస్తే రాయని లేకుంటే డెఫినేషన్ మాత్రం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మనం ఫ్లూయిడ్స్ వరకు రాసాం.
కేటీజీ కూడా ఉంటుంది, ఒక్క నిమిషం ఆగితే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎస్, ఫ్లూయిడ్స్. దీని కంటిన్యూషన్లో కేటీజీ ఉంటుంది, ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్. ఎస్, ఇక్కడ కంటిన్యూ చేద్దాం. వాట్ ఆర్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే వేపరైజేషన్ అంటే ఏంటో చెప్పాము. తర్వాత వాట్ ఆర్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్. స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే R/M స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్. సో గ్యాస్ కాన్స్టెంట్కి R అంటే ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్, మీకు తెలిసిందే. దానికి సంబంధించినటువంటి యూనిట్స్ వచ్చేసి జౌల్ కిలోగ్రామ్ ఇన్వర్స్, కెల్విన్ ఇన్వర్స్. జౌల్ బై కిలోగ్రామ్ అండ్ అలాగే కెల్విన్. ఇది ఈ విధంగా రాస్తాం. అండ్ అలాగే దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా వచ్చేసి M0L2T-2 K-1. M0L2T-2 K-1. గుర్తుపెట్టుకోవాలి ఇవి రెండు, ఎందుకంటే ఖచ్చితంగా అడిగేదానికి ఛాన్స్. టెక్స్టువల్ క్వశ్చన్స్ నుంచే వస్తాయి, మనకి ఎక్కడి నుంచి బయట నుంచి రావు. కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి M0L2T-2 K-1. నెక్స్ట్ అలాగే వై యుటెన్సిల్స్ ఆర్ కోటెడ్ బ్లాక్, వై ద బాటమ్ ఆఫ్ ద యుటెన్సిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్. సో యుటెన్సిల్స్ అనేవి బ్లాక్ కోటింగ్ వేస్తారు. యుటెన్సిల్స్ అంటే వంట పాత్రలు ఉంటాయి కదా, సో పెద్ద పెద్ద బాణీలు ఉంటాయి కదా, హాస్టల్స్లో ఉండే గిన్నెలు కావచ్చు, నెక్స్ట్ హోటల్స్లో ఉండే గిన్నెలు కావచ్చు, అవన్నీ కూడా బ్లాక్ కలర్ కోటింగ్ వేసి ఉంచుతారు అనమాట అవుట్ సైడ్. అండ్ బాటమ్ ఆఫ్ ద యుటెన్సిల్స్కి కాపర్ ఉంటుంది. టీ పెట్టుకుంటాం మనం. నెక్స్ట్ వంట పాత్రలకి డిషెస్ అనేది కింద కాపర్ కలర్లో ఉంటాయి అనమాట, కాపర్ కోటింగ్ వేస్తారు. ఎందుకంటే బ్లాక్ అనేది గుడ్ అబ్జర్వర్ ఆఫ్ హీట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. ఎక్కువసేపు వేడిగా ఉంచడం కోసం లేదా తొందరగా ఉడకటం కోసం ఏం చేస్తారు, బ్లాక్ కలర్స్ని యూజ్ చేస్తారు, బ్లాక్ కోటింగ్ వేస్తారు అవుట్ సైడ్ లేయర్స్, గుడ్ అబ్జర్వర్ ఆఫ్ హీట్ కాబట్టి. అలాగే కాపర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ కాబట్టి ఈ రెండింటిని యూజ్ చేస్తారు. అండ్ వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ రూమ్స్ జస్ట్ బిలో ద రూఫ్. వై వెంటిలేటర్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తారు, బిలో ద రూఫే పెడతారు. రూఫ్కి తక్కువ హైట్లో, అంటే రూఫ్కి దగ్గరలోనే పెడతారు. ఎందుకంటే మనకి రూమ్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది టెంపరేచర్ పెరిగినప్పుడు డెన్సిటీ పెరుగుతుంది అనమాట. హాట్ ఎయిర్ అంతా కూడా డెన్సిటీ తక్కువ ఉంటుంది. తక్కువ డెన్సిటీ ఉన్న ఎయిర్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే హాట్ ఎయిర్ అంతా పైకి వెళ్ళిపోయి ఆ హాట్ ఎయిర్ని రూమ్లోంచి బయటకు పంపించారు కాబట్టి అక్కడ ఏం చేస్తారు, పైన వెంటిలేటర్స్ పెడతారు. ఒకవేళ వెంటిలేటర్స్ పెట్టలేదు అనుకో, వెంటిలేటర్స్ పెట్టకపోతే ఏమవుతుంది, హాట్ ఎయిర్ కూల్ ఎయిర్ రెండు కూడా రూమ్లో ఉంటాయి. రూమ్ ఎప్పుడు కూడా వెచ్చగా ఉంటుంది అనమాట. అంట అర్థమైందా? సో ఈ విధంగా మనం హాట్ ఎయిర్ ఏం చేస్తుందంటే, హాట్ ఎయిర్ లైటర్ ఇట్ గోస్ టు టాప్. డెన్సిటీ తక్కువ ఉంటుంది, తక్కువ డెన్సిటీ ఉన్న ఎయిర్ పైకి వెళ్తుంది, ఎక్కువ డెన్సిటీ ఉన్న కూల్ ఎయిర్ కిందకు వస్తుంది. కాబట్టి హాట్ ఎయిర్ని బయటకు పంపించేస్తే కూల్ ఎయిర్ కిందకు వస్తుంది, అట్లా అనమాట. డిఫైన్ ఎమిసివ్ పవర్ అండ్ ఎమిసివిటీ. ఎమిసివ్ పవర్ అండ్ ఎమిసివిటీ అంటే ఏంటంటున్నాడు, ద ఎనర్జీ రేడియేటెడ్ బై ఎ బాడీ పర్ యూనిట్ టైమ్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా అండ్ గివెన్ వేవ్ లెంత్ రేంజ్ అండ్ అట్ గివెన్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ ఎమిసివ్ పవర్ ఆఫ్ ద బాడీ. ఎమిసివ్ పవర్ ఆఫ్ ద బాడీ. సో ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ dq లాంబ్డా బై d లాంబ్డా. గుర్తుపెట్టుకొని ఫార్ములా చదువుకోండి. The ratio of emissive power of a body, that a black body and the same temperature is called emissivity. So ఏంటంటే రేషియో ఆఫ్ ద ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ బాడీ అండ్ ద బ్లాక్ బాడీ. ఎమిసివ్ పవర్ ఆఫ్ ద బాడీ అండ్ ద బ్లాక్ బాడీకి ఉన్న రేషియోని ఏం చెప్తామంటే ఎమిసివిటీ అని పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఎక్స్ప్లెయిన్ గ్లోబల్ వార్మింగ్. ఇది జనరల్గా కూడా రాసేయచ్చు మీరు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, వెన్ ఎర్త్ రిసీవ్స్ సన్లైట్ ఇట్ గెట్స్ హీటెడ్ అప్ అండ్ ఎమిట్స్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇంటూ ఎయిర్, బట్ దిస్ రేడియేషన్స్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద గ్రీన్ హౌస్ గ్యాసెస్, that is carbon dioxide, methane and N2O and O3, ozone present in the air, then heat radiated from the greenhouse gases for all the directions. So earth surface and atmosphere get heated. This is called greenhouse effect. And global warming ante enti, it is defined as it average increase in the temperature. మీరు జనరల్ కూడా రాసుకోవచ్చు గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి పై కొరలను కూడా వేడెక్కిపోవడం అనమాట. సో డ్యూ టు ద అన్నెసెసరీ గ్యాసెస్ అనమాట, రైట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 2 క్వశ్చన్స్ ఇక్కడ రాకపోతే మీకు ఇంకొక చాప్టర్ ఉంటుంది మనకి, మూవింగ్ చార్జెస్ అండ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, 7th చాప్టర్. అది కూడా చదువుకుంటే బెటర్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ డిఫైన్ మెయిన్ ఫ్రీ పాత్. మెయిన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి, ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 collisions ఆఫ్ ఏ గ్యాస్ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ మెయిన్ ఫ్రీ పాత్. ఫార్ములా రాసినా రాయకపోయినా యూ విల్ బి గెట్ 2 మార్క్స్. ఫార్ములా గుర్తుపెట్టుకుంటూ పెట్టుకోండి, 1/√2 n/d².
వెన్ డస్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ ఎన్ ఐడియల్ గ్యాస్? రియల్ గ్యాసెస్ ఐడియల్ గ్యాస్లకి ఎప్పుడు బిహేవ్ చేస్తాయి? అట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. మీకు ఆన్సర్ గుర్తులేదనుకోండి, అట్ లో ప్రెషర్ హై టెంపరేచర్ పర్టికులర్ గుర్తులేకపోతే ఆపోజిట్లో రాసండి, 2 సార్లు రాయండి. లో ప్రెషర్ హై టెంపరేచర్ ఒకసారి రాయండి, అండ్ హై టెంపరేచర్ లో ప్రెషర్ ఒక దగ్గర రాశారనుకోండి, లో టెంపరేచర్ హై ప్రెషర్ ఇంకోసారి రాయండి, సరిపోతుంది. అంటే సేమ్ నెంబర్ వేసి మరోసారి రాస్తే సరిపోతుంది. ఏది కరెక్ట్ అయితే దానికి మార్కులు వస్తాయి. స్ట్రేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. బాయిల్స్ లా రాయడం మీకు తెలుసు, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ ఆఫ్ ఏ గివెన్ లిక్విడ్ గివెన్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ గ్యాస్. సో అది రాస్తే సరిపోతుంది. అండ్ అలాగే చార్లెస్ లా అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ఉంటుంది, కాన్స్టెంట్ ప్రెషర్లో ఉంటుంది, మీరు రాస్తే సరిపోతుంది. ఈక్వేషన్ అవసరం లేదు, జస్ట్ స్టేట్మెంట్ ఇవ్వండి. స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్కి సంబంధించి ద ప్రెషర్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ ఏ గ్యాస్ is equal sum of the individual pressures of all the gases in the mixture. So P1 plus P2 plus P3 up to Pn. సో ఇది ఫార్ములా కూడా రాయాలి. దీనికి ఫార్ములా రాస్తే 1 మార్క్ ఉంటుంది, స్టేట్మెంట్ రాస్తే 1 మార్క్ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ గ్యాస్? సో ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ గ్యాస్ P is equal 2/3 KE. P is equal 2/3 KE. దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎలా అంటే మనకి ప్రెషర్ ఆఫ్ ఏ గ్యాస్ మీకు తెలుసు. ప్రెషర్ ఆఫ్ ఏ గ్యాస్ ఏంటి? P is equal 1/3 mn v² v² కానీ c² కానీ రాస్తాం. PRMS అన్నమాట ఇది. దీన్ని ఏం చేస్తాం? 1/3ని 1/3 mn vrms² లో ఇంటూ దీన్ని 2/2 చేయండి ఈక్వేషన్ని. సో 2/2 చేస్తే ఒక 2 ఇంటూ 1/3 అంటే 2/3 బయటకు వస్తుంది. 2/3 mn vrms² ఇంటూ 1/2 అంటే చూడండి 1/2 mn v² అనేది కైనెటిక్ ఎనర్జీ అనమాట, 1/2 mv² లాగా. అప్పుడు ఏమవుతుంది? 2/3 ఇంటూ దీని మొత్తాన్ని కైనెటిక్ ఎనర్జీ అనుకుంటే, సో 2/3 ఇంటూ కే, ఇక్కడ రాసింది 2/3 ఇంటూ కే. సో P is equal 2/3 ఇంటూ కే అనమాట. పర్ యూనిట్ వాల్యూమ్ కూడా అనుకోవచ్చు అది. నెక్స్ట్, వెన్ ప్రెషర్ ఇంక్రీజ్ బై 2%, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ అస్యూమింగ్ బాయిల్స్ లా ఈజ్ ఒబేడ్? సో ఫ్రమ్ బాయిల్స్ లా P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/P. సో ఇక్కడ ప్రెషర్ ఏం చేశారంటే ఇంక్రీజ్ 2% ఇంక్రీజ్ చేస్తే డిక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఎంత అన్నాడు. సేమ్ మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో చేసినట్లుగానే మైనస్ ఇక్కడ 196% వస్తుంది అనమాట. చూసుకోండి జాగ్రత్తగా. ఈ సేమ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో P1 V1 ఈజ్ ఈక్వల్ P2 V2 రాసినట్లు V1 V2/V1 ఈజ్ ఈక్వల్ P1/P2. సో ప్రతిదానికి కూడా ఏం చేస్తాం? 2% తగ్గించాం కాబట్టి ప్రెషర్ ఇంక్రీజ్ అయింది, 102 అయింది. రైట్, ఇనిషియల్ ప్రెషర్ 100 అయితే ఫైనల్ ప్రెషర్ 102 అవుతుంది. దీన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. 4 molecules ఆఫ్ ఏ గ్యాస్ స్పీడ్స్ 1, 2, 3 and 4 kilometers. RMS స్పీడ్ అంటాడు. RMS స్పీడ్కి ఫార్ములా ఇది. VRMS ఈజ్ ఈక్వల్ √ V1² plus V2² plus V3² plus V4² 4 అంటే సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని రాస్తే సరిపోతుంది మీకు ఇక్కడ. అండ్ 2.74 km/s. లేదా ఇక్కడ వరకే మీకు √30/4 ఉంది అనుకోండి, √30/4 వరకు వదిలేయండి, మీరు అక్కడ కూడా 2 మార్కులు వస్తాయి. సో ఈ అన్ని చాప్టర్స్ చదివితే మీకు వచ్చేటువంటి ఏంటంటే 20 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. మీరు ఇంకా అడిషనల్గా 7th చాప్టర్ కూడా చదవండి. 7th చాప్టర్ చదివితే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, అందులో కూడా చాలా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 1 word ఆన్సర్స్ ఉంటాయి అనమాట. అది కూడా మీకు ఈజీగా అయ్యేదానికి ఒక అడిషనల్గా చదువుకొని ఉంటే బెటర్. 7th చాప్టర్లో కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. 7th చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సో ఇదే అనమాట సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. మనకి ఆల్రెడీ 4 మార్క్స్ క్వశ్చన్లు 2 వస్తాయి, బట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ 2 మార్క్స్ ఆల్సో. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఫోకస్ చేస్తే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ ఇది 4 మార్క్స్ చూశాక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా. ఇవన్నీ నేను మీకు ఇక్కడ 2 మార్క్స్ రాసి లేవు. 2 మార్క్స్ కూడా చదువుకుంటే బెటర్. ఒక్కసారి నేను 2 మార్క్స్లో ఒకసారి చూపిస్తాను మీకు, ఎందుకని మంచిది. వీడియోలో అన్నీ మళ్ళీ ఒకేసారి చేయలేం కాబట్టి ఒకే దాంట్లో అన్నీ వచ్చేస్తే ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. మీకు ఒకే వీడియోలో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 7th చాప్టర్ ఎందుకంటే అడిషనల్గానే చెప్తున్నాను నేను, బట్ ఒక్కోసారి వన్స్ మనకి అడుగుతున్నారు అనమాట 7th చాప్టర్లో కూడా బైసికల్ వీల్ కానీ అండ్ ఇది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సో చూడండి ఒకసారి. ఈజ్ ఇట్ నెసెసరీ దట్ మాస్ షుడ్ బి ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎనీ సిస్టమ్? నో అని రాస్తే 1 మార్కు. అండ్ ఎగ్జాంపుల్ రింగ్ కానీ బ్యాంగిల్ కానీ అని రాస్తే 1 మార్కు. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ దగ్గర మాస్ ఉండాల్సిన అవసరం ఉందంటే అవసరం లేదు. ఎందుకు లేదు అంటే ఎగ్జాంపుల్ రింగ్ కానీ టెన్నికాట్ రింగ్ కానీ బ్యాంగిల్ కానీ చూస్తే మీకు సెంటర్లోనే సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది కానీ అక్కడ మాస్ ఉండదు. వై ఆర్ స్పోక్స్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ వీల్? టు ఇంక్రీజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని రాస్తే చాలు. టు ఇంక్రీజ్ ద మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అని రాస్తే చాలు 2 మార్కులు వస్తాయి.
లేదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఇక్కడ రొటేషన్ అవుతుంది, వీల్ అనేది రొటేషన్ అవుతుంది కాబట్టి యాంగులర్ మొమెంటం. ఇంతకుముందు మన 5th చాప్టర్లో చదివినప్పుడు స్ట్రైట్ లైన్లో వెళ్తే యాంగులర్ లీనియర్ మొమెంటం రాయాలి, రొటేషనల్ బాడీ అయితే మాత్రం యాంగులర్ మొమెంటం రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఇంక్రీజ్ ద మొమెంటం ఆఫ్ ఇనర్షియా అన్న యాంగులర్ మొమెంటం రెండు రాసినా మార్కులు వస్తాయి, రెండింటిలో ఏది రాసినా. మీకు ఏది గుర్తు లేకపోతే ఒకసారి మొమెంటం ఆఫ్ ఇనర్షియా రాయండి, ఒకసారి యాంగులర్ మొమెంటం రాయండి. ఓకేనా? ఒకసారి అది యాంగులరా లీనియరా తెలియనప్పుడు కూడా ఇంకొక ఆన్సర్ కూడా రాయండి. అట్లా వీ కెనాట్ ఓపెన్ అండ్ క్లోజ్ ద డోర్ బై అప్లైయింగ్ ఫోర్సెస్ ఆన్ ద హింజెస్. వై? ఎందుకంటే ఇక్కడ డ్యూ టు టార్క్ అని రాస్తే చాలా 2 మార్కులు వస్తాయి. డ్యూ టు టార్క్. ఈ ఫార్ములా ఏమి వేయాల్సిన అవసరం లేదు. డ్యూ టు టార్క్ టౌ ఈక్వల్ అవసరమైతే రాస్తే ఆర్ఎఫ్, ఆర్ క్లాస్ ఎఫ్ రాసుకుంటే రాసుకోండి మీ ఇష్టం. డ్యూ టు టార్క్ అని రాస్తే 2 మార్కులు వస్తాయి. బై స్పిన్నింగ్ ఎగ్స్ అనే టేబుల్ టాప్ హౌ విల్ యూ డిస్టింగ్విష్ ద హార్డ్ బాయిల్డ్ ఎగ్ అండ్ రా ఎగ్. సో మీరు 2 కోడిగుడ్లను టేబుల్ టాప్ అని తిప్పుతూ ఏది ఉడికింది ఏది ఉడకలేదు అని ఎలా చెప్పగలరు అంటున్నాడు. సో మీకు ఇక్కడ ఏంటంటే యాంగులర్ మొమెంటం గురించి రాయాలి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, లేదా మొమెంటం ఆఫ్ ఇనర్షియా రాసిన 2 మార్కులు వస్తాయి. ఓకేనా? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఇక్కడ చూడండి, మొమెంటం ఆఫ్ ఇనర్షియా ఉంది. మొమెంటం ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రా ఎగ్ ఈజ్ గ్రేటర్ దాన్ మొమెంటం ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద బాయిల్డ్ ఎగ్. ఈ ఒక్కటి రాస్తే చాలు. డ్యూ టు మొమెంటం ఆఫ్ ఇనర్షియా అని రాసిన వీ కెన్ డిస్టింగ్విష్ రా ఎగ్ అండ్ బాయిల్డ్ ఎగ్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్, ద పోలార్ ఐస్ క్యాప్స్ ఆఫ్ ద ఎర్త్ వేర్ వర్ టు మెల్ట్, వాట్ వుడ్ బి ద కోషంట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద డే. సో ఎల్ ఈజ్ ఈక్వల్ ఐ ఒమేగా రాస్తే 1 మార్క్ వస్తుంది. ఐ ప్రపోర్షనల్ టీ రాస్తే 1 మార్క్. ఐ ప్రపోర్షనల్ అంటే లెంత్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మొమెంటం ఆఫ్ ఇనర్షియా పెరిగితే టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ద డే కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఈ 2 మార్కులు. నెక్స్ట్ ఇక్కడ మిగిలిపోయిన క్వశ్చన్ అంటే, వై ఈజ్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ఏ బైసికల్ వీల్ ఇన్ ద మోషన్. సో మోషన్లో ఉన్నప్పుడు బైసికల్ వీల్ని ఎందుకు మనం బ్యాలెన్స్ ఈజీగా చేయగలం అంటే డ్యూ టు యాంగులర్ మొమెంటం. సో యాంగులర్ మొమెంటం అని మాట రాస్తే ఇక్కడ మీకు 2 మార్కులు వస్తాయి. యాంగులర్ మొమెంటం రాయొచ్చు. ఇక్కడ కూడా మొమెంటం ఆఫ్ ఇనర్షియా కూడా రాయొచ్చు, మొమెంటం ఆఫ్ ఇనర్షియా కూడా రాయొచ్చు. సో ఇవి అన్ని క్వశ్చన్లు నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు 20కి 20 మార్కులు వస్తాయి, ఇందులో నో డౌట్. ఎవరైతే ఈ వీడియో కంప్లీట్గా చూసారో వీళ్ళకి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 20 మార్కులు, 2 మార్కుల ప్రశ్నలకు సంబంధించి 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలరు. 20కి 20 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇంకా పాస్ అవ్వాలంటే 1 మార్క్ వస్తే చాలు అనమాట మీకు. ఓకేనా? ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా అయితే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.